Yesterday we have discussed about log shipping. How log shipping works? Log shipping ఎలా వర్క్ అవుతుంది? Backup job, copy job, and restore Through jobs. and monitoring the alerts. Okay. Through jobs లాగ్ షిప్పింగ్ వర్క్ అవుతుంది. సో లాగ్ షిప్పింగ్ లో బ్యాక్ ఎండ్ ఏంటంటే ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్స్. ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్స్ ప్రైమరీ సర్వర్ నుంచి సెకండరీ సర్వర్ కి ఆ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైంలో చేంజ్ అవుతూ ఉంటాయి. అక్కడ ఇక్కడ బ్యాకప్ తీసుకుంటుంది, అక్కడ రీస్టోర్ చేస్తూ ఉంటుంది. దిస్ ఈస్ ద బ్యాక్ ఎండ్. సో మిర్రరింగ్ లో ఏమవుతుంది అంటే ట్రాన్సాక్షన్ లాగ్ బ్యాకప్స్ కాకుండా ట్రాన్సాక్షన్స్ పంపించేటట్టు ప్లాన్ చేశారు. ఓకే, వాట్ ఆర్ ట్రాన్సాక్షన్స్? లాగ్ రికార్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్, ఇది ఒక ట్రాన్సాక్షన్. కానీ సెలెక్ట్ కమెంట్స్ ఏవి ట్రాన్సాక్షన్ లాగ్ ఫైల్లో రికార్డ్ అవ్వవు. మనం డిస్కస్ చేసాం. ఎందుకు? సెలెక్ట్ ఇస్ జస్ట్ రీడింగ్ పర్పస్. ఓకే, డేటాబేస్ లో ఉన్న టేబుల్స్ ని మాడిఫై చేసే ప్రతి కమాండ్ రిజిస్టర్ అవుతుంది యాజ్ ఎ లాగ్ రికార్డ్స్. సో ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, ఇట్లా ఏ రికార్డ్స్ అయినా, డేటాబేస్ ని మాడిఫై చేసే ఏ రికార్డ్స్ అయినా ట్రాన్సాక్షన్ లాగ్ లో రికార్డ్ అవుతుంది. సో నేను ఏం చేస్తానంటే, దిస్ ఇస్ ప్రిన్సిపల్, we call it as a principal here in database mirroring. Okay, so this is mirror, two identical computers. సో ఇక్కడ ఒక టేబుల్ ఉంది. సీరియల్ నెంబర్ నేమ్, సీరియల్ నెంబర్ 1 నేమ్ హరి. ఓకే, దిస్ ఇస్ ద టేబుల్. లెట్స్ అస్యూమ్. సో నెక్స్ట్ నాకేం కావాలంటే సెకండ్ రో నేను అప్డేట్ చేయాలి. సెకండ్ రో అప్డేట్ చేయాలంటే నేనేం చేస్తా? ఇన్సర్ట్ స్టేట్మెంట్ రాస్తా. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్, నేమ్ TBL, నేమ్, వాల్యూస్ 2, హరి లేకపోతే రవి. ఈ స్టేట్మెంట్ నేను SSMS లో ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, ఇక్కడ నాకు 2 రవి అని టేబుల్ అప్డేట్ అయింది. అవునా? అంతేనా ప్రాసెస్? సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఇది లాగ్ రికార్డ్, ఇది ట్రాన్సాక్షన్ లాగ్ ఫైల్లో రికార్డ్ అవుతుంది, ఇక్కడ డేటా రికార్డ్ అవుతుంది. నేనేం చేస్తానంటే దీన్ని బ్లాక్ బ్యాకప్ తీసుకొని 10-15 మినిట్స్ తర్వాత పంపించే బదులు ఈ రికార్డు ఇక్కడికి పంపించేసి ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తా. నో టైం, విత్ ఇన్ 1 సెకండ్ ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతానే ఇక్కడ ఎగ్జిక్యూట్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ పంపిస్తా అనమాట. లాగ్ రికార్డ్స్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తా. ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ కూడా మనకు ఆటోమేటిక్ గా ఈ రికార్డ్స్ ఉంటాయి. ఇదే డేటాబేస్ లో ఇదే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయితే ఇదే డేటా ఇక్కడ వచ్చి పడుతుంది. అవునా కాదా? Yes. Okay, this is the back end of database mirroring. Here we transfer transaction log records instead of log backups. Okay, how we do transfer transaction log records we will see now. So this is the flow of the topics. Okay, we will go one by one. First we should know the architecture of the mirroring, how back end works. లాగ్ షిప్పింగ్ లో డయాగ్రామ్ గుర్తుంది కదా, అదే విధంగా ఇక్కడ కూడా ఒక డయాగ్రామ్ ఉంది. లెట్స్ సీ దిస్. చూడ్డానికి కాంప్లికేటెడ్ గా అనిపిస్తుంది, వెరీ ఈజీ డయాగ్రామ్. ఓకే, దిస్ ఈజ్ ప్రిన్సిపల్ SQL సర్వర్, దిస్ ఈజ్ మిర్రర్ SQL సర్వర్. ఓకే, సో ఫస్ట్ టైం మనం ఏం చేస్తామంటే
దీన్ని బ్యాకప్ తీసుకొని డేటాబేస్ ని ఇక్కడ రీస్టోర్ చేస్తాం విత్ నో రికవరీ మోడ్. సో ఇందులో ఉన్న డేటా అంతా ఇందులో ఉన్నట్టే. నెక్స్ట్ మిర్రరింగ్ ని స్టార్ట్ చేస్తాం. మిర్రరింగ్ ని స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లయింట్ అప్లికేషన్. అప్లికేషన్ నుంచి ఒక కమాండ్ ఫైర్ అయింది, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ 1 వాల్యూస్ 1. సో నేను ఇన్సర్ట్ ఆపరేషన్, ఎనీ ఆపరేషన్ నేను స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇది ఏంటి ట్రాన్సాక్షన్ లాగ్ ఫైల్, ఇది డేటా ఫైల్ ఎండిఎఫ్ ఎల్డిఎఫ్. ఇదేంటి బఫర్, ఇది బఫర్ అన్నమాట. సో బఫర్ క్యాష్ అంటారు. ఇది డేటా బఫర్, ఇది లాగ్ బఫర్, డేటా క్యాష్, బఫర్ క్యాష్. ఓకే, సో ఇక్కడ కూడా లాగ్ క్యాష్, బఫర్ క్యాష్. ఇది లాగ్ ఫైల్ కదా, లాగ్ ఫైల్ కి లాగ్ క్యాష్, డేటా ఫైల్ కి డేటా క్యాష్. సో మీకు గుర్తుంది కదా, ఎనీ మోడిఫికేషన్ directly will not be modified into disk. Anything should come to buffer. In the buffer only, and a memory. In the memory only modification take place. So మీరు ఇన్సర్ట్ ఆపరేషన్ ఫైర్ చేసినారు. సో ఇన్సర్ట్ ఎక్కడ జరగాలి, డిస్క్ లో జరగాలి. డిస్క్ లో జరగాలంటే ఏం చేయాలి, ఫస్ట్ బఫర్ లోకి రావాలి. ఆ పేజ్ బఫర్ లోకి వస్తుంది, బఫర్ లో మాడిఫై అవుతుంది. ఓకే, సో ఫస్ట్ లాగ్ క్యాష్ లోకి రావాలంటే మనం ఇన్సర్ట్ స్టేట్మెంట్ కొడుతూనే ఆ ఇన్సర్ట్ స్టేట్మెంట్ ఏ టేబుల్లో చేయాలి, ఏం డీటెయిల్స్, అవన్నీ ఇన్సర్ట్ స్టేట్మెంట్ ద్వారా ఫస్ట్ ట్రాన్సాక్షన్ లాగ్ ఫైల్, దానికి సంబంధించిన రికార్డ్స్ ని లాగ్ క్యాష్ లోకి పంపిస్తుంది ఇక్కడ అప్డేట్ అవ్వడానికి. ఓకే, సో ట్రాన్సాక్షన్ లాగ్ ఫైల్లో ఫస్ట్ అప్డేట్ అవుతుంది వాల్ కాన్సెప్ట్. తర్వాత ట్రాన్సాక్షన్ లాగ్ ఫైల్ నుంచి డేటా ఫైల్కి వెళ్తుంది. డేటా ఫైల్లోకి ఎలా వెళ్తుంది, సో ఆ ట్రాన్సాక్షన్ ఫస్ట్ డేటా క్యాష్ లో, ఆ పేజ్ డేటా క్యాష్ లోకి వస్తుంది. ఆ డేటా క్యాష్ లో పేజ్ అప్డేట్ అవుతుంది. తర్వాత చెక్ పాయింట్ ట్రిగ్గర్ అయితే ఇక్కడికి వచ్చేస్తుంది. దిస్ ఈస్ ద ఆర్కిటెక్చర్. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇన్సర్ట్ స్టేట్మెంట్ ట్రిగ్గర్ చేసినాం, దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్ లాగ్ క్యాష్ లోకి వచ్చేసింది. ఓకే, ఇక్కడ లాగ్ క్యాష్ లో మాడిఫై అయింది. మాడిఫై అయిన ట్రాన్సాక్షన్ మళ్ళీ ట్రాన్సాక్షన్ లాగ్ ఫైల్ డిస్క్ లోకి వచ్చేసింది. దీన్ని ఫ్లషింగ్ అంట. సో మాడిఫైడ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ద లాగ్ క్యాష్ విల్ బి రిటర్న్ టు డిస్క్. దీన్ని ఏమంటాం, ఫ్లషింగ్ అంట. ఓకే, అంటే మీరు ఇన్సర్ట్ స్టేట్మెంట్ ట్రిగ్గర్ చేశారు, అది ట్రాన్సాక్షన్ లాగ్ క్యాష్ లోకి వచ్చింది, లాగ్ క్యాష్ లో మాడిఫై అయింది, మాడిఫై అయిన తర్వాత ఇక్కడికి వచ్చేసింది మళ్ళీ నెక్స్ట్ స్టెప్. సో మీరు ఏదైతే ఇన్సర్ట్ ఇంటూ స్టేట్మెంట్ ఫైర్ చేశారో అది మాడిఫై అయ్యి ఇక్కడికి వచ్చింది. ఆ మాడిఫై అయిన ఆ లాగ్ రికార్డు త్రూ ఎన్క్రిప్షన్, ఇప్పుడు సిక్వెల్ సర్వర్, ఇక్కడ ఒక డోర్ ఉంటుంది. ఓకే, త్రూ సిక్వెల్ సర్వర్ డోర్ లో ఇక్కడ ఎన్క్రిప్ట్ అయ్యి త్రూ నెట్వర్క్, త్రూ వైర్ లేకపోతే త్రూ నెట్వర్క్ ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ అవుతుంది. ఇక్కడ కూడా ఒక డోర్ ఉంటుంది. ఈ డోర్ లో ఇక్కడ ఎన్క్రిప్ట్ అయింది, ఇక్కడ డిక్రిప్ట్ అవుతుంది. వాట్ ఈస్ ఎన్క్రిప్షన్, మనం ఎన్క్రిప్షన్ మాట్లాడుకున్నాం. సో ఫర్ సేఫ్టీ పర్పస్ నాన్ రీడబుల్ ఫామ్ ట్రాన్సాక్షన్స్ ని నాన్ రీడబుల్ ఫామ్ లో కన్వర్ట్ చేసి త్రూ నెట్వర్క్ ప్యాకెట్స్ రూపంలో పంపించడం ఎన్క్రిప్షన్. ఇక్కడికి వచ్చిన తర్వాత రీడబుల్ ఫామ్ లోకి మారుతుంది. మారి ఇక్కడ కూడా లాగ్ క్యాష్ లోకి వెళ్తుంది. సేమ్ ట్రాన్సాక్షన్, ఇదే ట్రాన్సాక్షన్ రీడబుల్ ఫామ్ లోకి వెళ్తుంది, ఇక్కడ వెళ్తుంది. ఇక్కడ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఫిఫ్త్ స్టెప్, ఇక్కడ మాడిఫై అవుతుంది లాగ్ ఫైల్. లాగ్ ఫైల్ మాడిఫై అయిన తర్వాత ఇక్కడ ఫ్లషింగ్ అంటే డిస్క్ కి రాశారు కదా, ద సేమ్ వే ఇక్కడ కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ ఉన్న డేటాబేస్ లో లాగ్ ఫైల్లోకి మారుతారు. ఓకే, ఇక్కడ లాగ్ క్యాష్ నుంచి డిస్క్ కి, లాగ్ ఫైల్ కి రావడాన్ని ఫ్లషింగ్ అన్నాం. ద సేమ్ వే ఇక్కడ ఏమంటామంటే హార్డెనింగ్ అంటాం. ఓకే, ఇక్కడ హార్డెనింగ్, అక్నాలెడ్జ్మెంట్. ఎప్పుడైతే హార్డెనింగ్ జరుగుతుందో సేమ్ టైంలో, బాగా గమనించండి, చూడండి, విత్ ఇన్ సేమ్ టైం హార్డెనింగ్ ప్లస్ అక్నాలెడ్జ్మెంట్ ఒకేసారి జరుగుతాయి. సిక్స్త్ ట్రాన్సాక్షన్ అక్నాలెడ్జ్మెంట్ ఏమని వస్తుంది, ఇక్కడ హార్డెనింగ్ అవుతూ ఉంది అని అక్నాలెడ్జ్మెంట్ పంపిస్తుంది. ఇక్కడ వన్స్
ప్రైమరీ సర్వర్‌లో అక్నాలెడ్జ్‌మెంట్ వచ్చిందా? కమిట్ అవుతది. కమిట్ అవ్వడం అంటే ఏంది? ట్రాన్సాక్షన్ లాగ్ ఫైల్‌లో జరిగిన మోడిఫికేషన్స్ అన్నీ డేటా ఫైల్‌కొచ్చేస్తాయి. ఓకే. కమిట్ అయితే కానీ ట్రాన్సాక్షన్ కమిట్ అయితే గాని డేటా ఫైల్‌లో మనకి డీటెయిల్స్ కనిపించవు. అన్‌కమిటెడ్ ట్రాన్సాక్షన్స్ అన్నీ మనకు డేటా రికవరీలో రావు. కమిట్ అయిన ట్రాన్సాక్షన్స్ మొత్తమే రికవరీలో వస్తాయి. సో, కమిట్ అయినప్పుడు మనకు లాగ్ ఫైల్ నుంచి ఆ రికార్డ్స్ అనేవి డేటా ఫైల్‌లోకి, టేబుల్‌లోకి ఎళ్తాయి. ఇక్కడ కమిట్ అయిన తర్వాత ఇక్కడ రీడో అవుతుంది. రీడో అంటే ఏంటి? మనం పంపించిన ఇన్సర్ట్ స్టేట్‌మెంట్ ఫస్ట్ ఇక్కడ ఇక్కడి నుంచి ఇక్కడికి డేటా ఫైల్‌కి రీడ్ అవుతది. తర్వాత ఇక్కడ కమిట్. ఓకే. సో, ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ వన్ మోర్ టైమ్. సీ థిస్. ఫస్ట్ ఏమైంది? క్లయింట్ అప్లికేషన్ ఇన్సర్ట్ స్టేట్‌మెంట్, ఎనీ స్టేట్‌మెంట్ ట్రిగ్గర్ అయింది. ఇన్సర్ట్ స్టేట్‌మెంట్ ట్రిగ్గర్ అయింది ఇక్కడ. ఇన్సర్ట్ స్టేట్‌మెంట్ ట్రిగ్గర్ అయిన తర్వాత లాగ్ ఫైల్ లాగ్ క్యాష్‌లోకొస్తది. ఎందుకు? మోడిఫై అవ్వాలి కాబట్టి. లాగ్ క్యాష్‌లో మోడిఫై అవుతది. ఈ ఇన్సర్ట్ స్టేట్‌మెంట్ లాగ్ ఫైల్‌లో మోడిఫై అయింది. అయిన తర్వాత మోడిఫై అయిన లాగ్ ఫైల్ అంటే లాగ్ ట్రాన్సాక్షన్ లాగ్ ఫైల్‌లోకొచ్చేసింది. దీన్ని ఫ్లషింగ్. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఫోర్త్ స్టెప్. ఈ మోడిఫై అయిన ట్రాన్సాక్షన్ లాగ్ రికార్డ్ ఏదైతే ఉందో అది త్రూ ప్రైమరీ సర్వర్ అంటే ప్రిన్సిపల్ డోర్ ద్వారా మిర్రర్ డోర్‌కి కనెక్ట్ అవుతుంది. అంటే త్రూ ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ట్రాన్స్‌ఫర్ అయిన తర్వాత ఇక్కడ మిర్రర్ సర్వర్‌లో ఉన్న లాగ్ క్యాష్‌లో మోడిఫై అవుతుంది. అంటే ఈ ఇన్సర్ట్ స్టేట్‌మెంట్ ఇక్కడికొచ్చింది. ఓకే. ఇక్కడ మోడిఫై అయిన తర్వాత మనకు హార్డెనింగ్ ప్లస్ అక్నాలెడ్జ్‌మెంట్ సేమ్ టైమ్‌లో వస్తది. ఇక్కడ నాకు హార్డెనింగ్ అయిపోతుంది అనే అక్నాలెడ్జ్‌మెంట్ ప్రిన్సిపల్ సర్వర్‌కి వస్తది. ప్రిన్సిపల్ సర్వర్‌లో అక్నాలెడ్జ్‌మెంట్ వచ్చిన తర్వాత మాత్రమే ఇక్కడ కమిట్ అవుతుంది. కమిట్ మీన్స్ వాట్? కమిట్ మీన్స్ డిస్క్‌లో ఉన్న ట్రాన్సాక్షన్ లాగ్ ఫైల్ నుంచి డేటా ఫైల్‌కి పర్మనెంట్ మోడిఫికేషన్, పర్మనెంట్ చేంజ్ అయిపోతది. కమిట్ అయింది అంటే టేబుల్‌లోకి డేటా వచ్చేసింది. ఓకే. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? రీడో అవుతుంది. రీడో అంటే ఇక్కడ గూడా ఇక్కడ ట్రాన్సాక్షన్ లాగ్ ఫైల్‌లో మోడిఫికేషన్ ఉంది గదా! ఇది ఇక్కడున్న డేటాబేస్ ఫైల్‌కి చేంజెస్ చేస్తది. ఇక్కడ కమిట్. రీడో అంటే నథింగ్ బట్ మిర్రర్ సర్వర్‌లో కమిట్. ఇది ప్రైమరీ సర్వర్‌లో కమిట్. ప్రిన్సిపల్ సర్వర్‌లో కమిట్. ఆర్ యూ క్లియర్? మన ఇన్సర్ట్ స్టేట్‌మెంట్ ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ అవుతుంది. ఇంకోసారి ఎక్స్‌ప్లెయిన్ చేయమంటారా? మీకు అర్థమైంది. ఒకసారి చేయండి. ఓకే. సో లెట్స్ సీ థిస్. మనకి ఏదైనా డేటాబేస్‌లో ఇక్కడ ఏం మోడిఫై అయితే ఇక్కడ అదే మోడిఫై అవ్వాలి. అది హై అవైలబిలిటీ. ఒకవేళ మనకి డేటాబేస్ మిస్ అయితే ఈ డేటాబేస్ అందుబాటులో ఉండాలి విత్ లైవ్ ట్రాన్సాక్షన్స్. దానికి మనం ఏం చేస్తాం? జనరల్‌గా ఏం చేస్తాం? ఇక్కడ ఇన్సర్ట్ ఇంటూ ట్రిగ్గర్ అయితే అదే ట్రాన్సాక్షన్‌ని ఇక్కడికి గూడా తీసుకెళ్ళి మనం ట్రిగ్గర్ చేసామంటే ఇక్కడ డేటా మోడిఫై అయితే ఇక్కడ గూడా డేటా మోడిఫై అవుతుంది. ఓకే. సో ఇన్సర్ట్ అయిపోయింది. నెక్స్ట్ నేనేం చేస్తానంటే అప్డేట్ స్టేట్‌మెంట్ కొడతాను. అప్డేట్ టేబుల్ ఓకే. సెట్ నేమ్ ఈక్వల్ టు అశోక్ వేర్ సీరియల్ నంబర్ ఈక్వల్ టు 2. నేను ఈ స్టేట్‌మెంట్‌ని ట్రిగ్గర్ చేశా. ఈ స్టేట్‌మెంట్ ఏం చేస్తది? నేమ్ దగ్గర అశోక్ పెడతది. ఏ నేమ్ దగ్గర? సీరియల్ నంబర్ 2 ఉన్న దగ్గర. సో, ఈ స్టేట్‌మెంట్ నేను ట్రిగ్గర్ చేస్తూనే ఫస్ట్ ఏమవుతదంటే ఈ స్టేట్‌మెంట్ ప్రిన్సిపల్ సర్వర్‌కెళ్తది. ప్రిన్సిపల్ సర్వర్‌లో మనకిక్కడ ఈ 2 ఉన్న చోట రవి రాకుండా రవి ప్లేస్‌లో అశోక్ పెట్టమని మనం కమాండ్ ఇచ్చాం.
మాడిఫై చేయమని అప్డేట్ స్టేట్మెంట్. ఇది కమాండ్. సో ఈ కమాండ్ ఏమవుతుందంటే ఇది ట్రాన్సాక్షన్ లాగరీలో ఫస్ట్ సేవ్ అవ్వాలి, మాడిఫై అవ్వాలి. ఇది ట్రాన్సాక్షన్ లాగ్ లో మాడిఫై అవ్వాలంటే ఫస్ట్ ట్రాన్సాక్షన్ లాగ్ ఫైల్ లాగ్ క్యాష్ లోకి వస్తుంది. లాగ్ క్యాష్ అని లాగ్ క్యాష్ లో లాగ్ క్యాష్ లో ఈ ట్రాన్సాక్షన్ అనేది మాడిఫై అవుతుంది, అంటే అక్కడ సేవ్ అవుతుంది. ఆ సేవ్ అయిన ఈ ట్రాన్సాక్షన్ లాగ్ రికార్డు ఇక్కడ ట్రాన్సాక్షన్ లాగ్ ఫైల్ ఉంది. ఓకే, ఇందులోకి వస్తుంది డిస్క్ లోకి, ఇక్కడ నుంచి ఇక్కడికి, అంటే ఇక్కడ మాడిఫై అయింది ఇక్కడికి వస్తుంది. ఏమొస్తుంది? ఈ ఎంటైర్ కమాండ్ ఇక్కడికి వస్తుంది. ఓకే, ఇది లాగ్ ఫైల్ అనుకో. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది వెంటనే నీకు అప్డేట్ అవ్వదు, అంటే డిస్క్ లోకి రాయదు. ఇక్కడ మాడిఫై అవ్వలేదు చూసారా, ఇంకా మాడిఫై అవ్వలేదు, రవి అనే ఉంది. సో ఏదైతే మాడిఫై అవ్వాలో అది మాత్రమే ఇక్కడికి వచ్చింది, లాగ్ ఫైల్లో ఉంది. ఇది డేటా ఫైల్లోకి రాలేదు ఇంకా. ఓకే, ఎప్పుడు వస్తుంది? ఈ లాగ్ క్యాష్ లోంచి, ఓకే, ఇక్కడ ఉన్న లాగ్ క్యాష్, ఇక్కడ కూడా ఒక లాగ్ క్యాష్ ఉంటుంది కదా, అక్కడికి ఫస్ట్ పంపిస్తుంది ట్రాన్సాక్షన్. సో అక్కడి నుంచి ఈ ట్రాన్సాక్షన్ అనేది డిస్క్ లో ఉన్న లాగ్ ఫైల్ కి వెళ్తుంది. దీన్ని హార్డనింగ్ అంటాం. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. హార్డనింగ్ అయ్యేటప్పుడే నేను హార్డనింగ్ అవుతున్నాను అని దీనికి ఒక అక్నాలెడ్జ్మెంట్ పంపిస్తుంది. ఓకే, ఇక్కడి నుంచి ఇక్కడికి అక్నాలెడ్జ్మెంట్ వెళ్తుంది. ప్రైమరీ మిర్రర్ సర్వర్ నుంచి ప్రైమరీ సర్వర్ కి. ఇక్కడ అక్నాలెడ్జ్మెంట్ అయిన తర్వాత ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతే ఏమవుతుంది? రవి ప్లేస్ లో అశోక్ వస్తుంది. ఇక్కడ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇక్కడ కూడా ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, రవి ప్లేస్ లో అశోక్ వస్తుంది. ఆర్ యూ క్లియర్? ఎస్. ఓకే, సో ఇదే స్టేట్మెంట్ ని ఇక్కడికి పంపించి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? అక్నాలెడ్జ్మెంట్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తున్నాం. అక్నాలెడ్జ్మెంట్ వస్తే కానీ కమిట్ చేయట్లేదు. కమిట్ అంటే ఏంటి? ఈ స్టేట్మెంట్ డేటాబేస్ లోకి వెళ్ళిపోవడం. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ అక్నాలెడ్జ్మెంట్. ఆఫ్టర్ గెట్టింగ్ అక్నాలెడ్జ్మెంట్ వీఆర్ కమిటింగ్ ద ట్రాన్సాక్షన్. ఆఫ్టర్ కమిటింగ్ ట్రాన్సాక్షన్ హియర్ ఆల్సో రీడూయింగ్ హ్యాపెన్. ఓకే, సో ఇక్కడ హార్డనింగ్ అయిన తర్వాతే ఇక్కడ కమిట్ అవుతుంది. దట్ ఈస్ మిర్రరింగ్ ఆర్కిటెక్చర్. లెట్స్ సీ దిస్. ఇన్సర్ట్ స్టేట్మెంట్ వచ్చింది ఇక్కడికి. ఇన్సర్ట్ స్టేట్మెంట్ వస్తూనే లాగ్ క్యాష్ లో అది అప్డేట్ అవ్వాలి. ఓకే, లాగ్ క్యాష్ లో మనకు మాడిఫికేషన్ జరుగుతుంది. మాడిఫై అయిన ట్రాన్సాక్షన్ ఫ్లషింగ్, అంటే మళ్ళీ ట్రాన్సాక్షన్ లాగ్ ఫైల్ కి వస్తుంది. ఇది ట్రాన్సాక్షన్ ఎల్డిఎఫ్ ఫైల్, ఇది ఎండిఎఫ్ ఫైల్. సో ఎల్డిఎఫ్ ఫైల్లోకి ట్రాన్సాక్షన్ అప్డేట్ అయిన తర్వాత సేమ్ ట్రాన్సాక్షన్ త్రూ డోర్స్. ఈ డోర్ ఏమంటామంటే మనం పోర్ట్ అంటాం. ఇదొక పోర్ట్, ఇదొక పోర్ట్. ఇది ప్రిన్సిపల్ పోర్ట్, ఇది మిర్రర్ పోర్ట్. ప్రిన్సిపల్ పోర్ట్ లో ఎన్క్రిప్ట్ అవుతుంది, త్రూ నెట్వర్క్ పాకెట్స్ ట్రావెల్ అవుతుంది. ఇక్కడ మిర్రర్ కూడా ఒక పోర్ట్ ఉంటుంది. త్రూ పోర్ట్ ఇట్ విల్ డీక్రిప్ట్ అండ్ ఇట్ విల్ రీచ్ లాగ్ క్యాష్ ఇన్ ద మిర్రర్ సర్వర్. సో ఇక్కడ మాడిఫై అయిన తర్వాత హార్డనింగ్ విల్ టేక్ ప్లేస్. అట్ ద సేమ్ టైమ్ అక్నాలెడ్జ్మెంట్ విల్ బి సెండ్ టు ప్రిన్సిపల్ సర్వర్. ఓకే, ఇక్కడ అక్నాలెడ్జ్మెంట్ అయిన తర్వాత ఇక్కడ కమిట్ అవుతుంది. అక్నాలెడ్జ్మెంట్ వచ్చిన తర్వాత కమిట్ అవుతుంది. కమిట్ అయిన తర్వాత రీడూ అవుతుంది. రీడూ మీన్స్ కమిటింగ్ ఇన్ ద మిర్రర్ సర్వర్. సో ఆర్కిటెక్చర్ కొంచెం కాంప్లికేటెడ్ గా కనిపిస్తుంది. రియల్ టైమ్ లో మిర్రరింగ్ కాన్ఫిగరేషన్ ఈస్ డెడ్ ఈజీ. దీన్ని ఏమంటామంటే సింక్రోనస్ కమిట్ అంటాం. సింక్రోనస్ కమిట్ అంటే ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ట్రాన్సాక్షన్ లాగ్ ఫైల్లోకి వచ్చిన తర్వాతనే, అక్నాలెడ్జ్మెంట్ వచ్చిన తర్వాతనే ఇక్కడ కమిట్ అవుతుంది.
అరే క్లియర్? సో ఫస్ట్ కమిట్ ఇక్కడ అవ్వాలి. ఇక్కడ కమిట్ అయిన తర్వాత ఇక్కడ కమిట్ అవుతుంది. అది సింక్రోనస్ కమిట్. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంది? మీకు ఏదైనా డేటాబేస్ మోడిఫికేషన్ ఇక్కడ జరిగింది అంటే దాని అర్థం ఆల్రెడీ ఇక్కడ జరిగింది అని. అది క్లియర్? ఇక్కడ ఏ డేటా ఉంటే ఆ డేటా ఇక్కడ ఉంటది 100%. టైం గ్యాప్ ఏం లేదు. వితిన్ సెకండ్స్. ఇక్కడ మోడిఫై అయిందంటే ఇక్కడ మోడిఫై అయిండాలి. యెస్ సార్. ఒకవేళ ఈ డేటా డిలీట్ అయిపోయినా ఈ డేటా కాపీ ఉంటుంది. ఇక్కడ డిలీట్ అయితేనే ఇక్కడ డిలీట్ అయితది. ఫస్ట్ ఆపరేషన్ ఇక్కడ జరుగుతది. తర్వాత ఇక్కడ జరుగుతది. సరే. ఓకే. సో ఎనీథింగ్ ఈ డేటా ఈ 2 ఐడెంటికల్ డేటాబేసెస్ అన్నమాట. లాగ్‌షిప్‌లో ఏంటి? లాగ్‌షిప్పింగ్‌లో 10 ఆర్ 15 మినిట్స్ టైం పడతది ట్రాన్సాక్షన్స్ ఇక్కడ అప్‌డేట్ అవ్వడానికి. ఓకే. ఇక్కడ అట్లా లేదు. వితిన్ సెకండ్స్ రియల్ టైమ్. దట్ ఈస్ కాల్డ్ సింక్రోనస్ కమిట్. ఓకే. నెక్స్ట్. ఇక్కడ ఒక హార్ట్ బీట్ అని మనకు ఒక ప్రాసెస్ ఉంది. ఓకే. ఫస్ట్ వి విల్ డూ వన్ థింగ్. We will configure database method. Then we will discuss all these steps. Go to VMware. So how to configure mirroring? There are simple steps. There are 3 steps in configuration of mirroring. Step 1 ఏంటంటే ఎండ్ పాయింట్స్ క్రియేట్ చేస్తాం. ఎండ్ పాయింట్స్ అంటే ఇక్కడ డోర్స్. ఓకే. ఎండ్ పాయింట్ అంటే ఎంట్రీ పాయింట్ అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మా ఇంటికి రావాలనుకున్నారు. ఐ లైవ్ ఇన్ ఎ అపార్ట్మెంట్. సో నేనేమంటానంటే ఓకే. సరితా ఫార్చ్యూన్ అపార్ట్మెంట్స్ దగ్గరికి వచ్చేయండి అని చెప్తా. వస్తూనే మా ఇంటికి రాలేరు కదా! మా ఇంటికి రావాలంటే మీకేం తెలియాలి? రూట్. ఫ్లాట్ నెంబర్ రూట్. అంతే. ఫ్లాట్ నెంబర్ తెలియాలి. మీరు అపార్ట్మెంట్ వరకు వచ్చేసారు. ఓకే. ఫ్లాట్ నెంబర్ తెలియకపోతే మా ఇంటికి రాలేరు మీరు. ఎందుకంటే మల్టిపుల్ ఫ్లాట్స్ ఉంటాయి. సో ఫ్లాట్ నెంబర్ ఈస్ నథింగ్ బట్ ఎండ్ పాయింట్. ఒక పోర్ట్ అన్నమాట. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మా ఇంటి నెంబర్ 5022 అని చెప్పాననుకోండి. హౌస్ నెంబర్. మీరు డైరెక్ట్‌గా 5022 ఇంటికొచ్చేస్తారు. ఓకే. అదే తెలియదనుకోండి. దేర్ ఆర్ సో మెనీ ఫ్లాట్స్. మీరు ఏ హౌస్ నంబర్‌కెళ్ళాలో మీకు తెలీదు. ఓకే. ఫ్లాట్ నంబర్ తెలిసింది. ఫ్లాట్ నంబర్ తెలుస్తూనే మీరు అపార్ట్మెంట్ లోపలికొచ్చేయొచ్చా? మిమ్మల్ని బయట వాచ్‌మెన్ ఎంట్రీ ఆపుతాడు గదా! ఎంట్రీ. వాచ్‌మెన్ ఆపేస్తాడు. వాచ్‌మెన్ ఆపేస్తే మీరేం జేయాలి? సో ఎంట్రీ. జనరల్‌గా ఏంటంటే ఎంట్రీ పాయింట్‌లో మల్టిపుల్ అపార్ట్మెంట్స్‌లో పర్మిషన్ లెటర్ ఉంటది. అంటే యాప్ ఉంటది త్రూ. సో మీకు నేను పర్మిషన్ పంపిస్తా అన్నమాట. త్రూ మొబైల్. మీరు ఆ పర్మిషన్ చూపిస్తే మిమ్మల్ని ఎంటర్ చేస్తాడు. లేదా మీరు నాకు కాల్ చేస్తే నేను ఫోన్ చేసి చెప్తే మా వాళ్ళే పంపించండి అంటే పంపిస్తారు. సో మీకు ఎంట్రీ పాయింట్ తెలియాలి. ఎండ్ పాయింట్. దాని మీద పర్మిషన్ ఉండాలి మీరు రావడానికి. ఇన్ ద సేమ్ కాన్సెప్ట్ వి క్రియేట్ ఎండ్ పాయింట్స్. ఆ ఎండ్ పాయింట్స్‌కి పర్మిషన్స్ ఇవ్వాలి. ఎవరికివ్వాలి? సర్వీస్ అకౌంట్‌కి ఇవ్వాలి. తర్వాత సెట్ పార్ట్నర్స్ అంటే ఎవరింటికెళ్ళాలో మీకు చెప్పాలి. మిర్రర్ 1 ప్రిన్సిపల్ 1 అనేది మిర్రర్ 1లో ఇది ప్రిన్సిపల్‌కి చెప్పాలి. ఇది నీ మిర్రర్ సర్వర్. దాన్ని సెట్ పార్ట్నర్స్ అంటాం. అది క్లియర్? ఓకే. లెట్స్ డూ కాన్ఫిగరేషన్. ఓకే.
click here, open SSMS. Connect to the SQL server. It's connected. So I'll create a database. Create database. Database name is MirrorDB. Exit this. Okay, done. So insert some records in it. Done. So I'm inserting some data. Use which database? MirrorDB. Okay. సో మిర్రర్ డేటాబేస్ లో నేను ఇప్పుడు కొన్ని టేబుల్స్ పెట్టాను. 3 టేబుల్స్. ఫైన్. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనం ఏం చేస్తున్నాం? రైట్ క్లిక్, ప్రాపర్టీస్, go to mirroring. This is one option. Second option, right click, task, go to mirror. Okay. 2 ways లో మనం దీన్ని ఓపెన్ చేయొచ్చు. సేమ్ డైలాగ్. నెక్స్ట్ స్టెప్, కాన్ఫిగర్ సెక్యూరిటీ. వెరీ ఈజీ. నెక్స్ట్ మీరంతా నెక్స్ట్ కొడతారు అంతే. డూ యూ వాంట్ టు కాన్ఫిగర్ సెక్యూరిటీ టు ఇంక్లూడ్ విట్నెస్ సర్వర్? నో, ఐ డోంట్ వాంట్ విట్నెస్. విట్నెస్ is monitor server. We will do later. Next, what is your principal instance? VM1. Okay, encrypt data. Okay, listener port. Port is endpoint. So 5022 అనేది ఒక ఎండ్ పాయింట్. ఆ పోర్ట్ తో, ఆ నెంబర్ తో ఎంట్రీ డోర్, మా ఫ్లాట్ నెంబర్ చెప్పా కదా, సేమ్ అలాగే ఇక్కడ ఒక పోర్ట్ నెంబర్ తో ఇది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ నెక్స్ట్ మిర్రర్ సర్వర్ ఏంటి? కనెక్ట్ టు మిర్రర్ సర్వర్. మిర్రర్ సర్వర్ ఈస్ VM2. సో VM2 లో కూడా సేమ్ పోర్ట్ నెంబర్ వాడుతున్నా. ఎందుకు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీవన్ ప్రిస్టిన్ అని ఒక అపార్ట్మెంట్. ఆ అపార్ట్మెంట్ లో బ్లాక్ ఏ, బ్లాక్ బి, లేకపోతే డిఫరెన్స్ 2 అపార్ట్మెంట్లు తీసుకుందాం. సో this is apartment 1. This is apartment 2. Okay. సో ఇక్కడ 50 ఫర్ ఎగ్జాంపుల్ 5022 అనేది ఒక ఫ్లాట్ నెంబర్. 5th ఫ్లోర్ లో ఉంది ఈ ఫ్లాట్ అనుకోండి. 5th ఫ్లోర్ లో 5 తో స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ 5001 నుంచి స్టార్ట్ అయింది. 5002, 5003, ఇలా 5022 ఈజ్ వన్ ఆఫ్ ద హౌస్. సో అపార్ట్మెంట్ 2 లో కూడా సేమ్ కన్స్ట్రక్షన్ ఉంటే ఇక్కడ కూడా ఒక 5022 ఉండొచ్చుగా.
5th ఫ్లోర్‌లో. ఆర్ యూ క్లియర్? ఇక్కడ ఉండకూడదని రూల్ ఏమన్నా ఉందా? సేమ్ నంబర్. Yes. ఓకే. సో మీరు ఎప్పుడైనా ఇక్కడికెళ్ళాలనుకోండి వీళ్ళ ఇంటికి. అపార్ట్మెంట్ 1 5022 అంటే ఇక్కడికెళ్ళిపోతారు. అపార్ట్మెంట్ 2 5022 అంటే ఇక్కడికెళ్తారు. సో మీకేమైనా కన్‌ఫ్యూజన్ ఉందా ఇందులో? సో 2 అపార్ట్మెంట్లు పక్కనే ఉన్నాయి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ అశోక్ ఇక్కడున్నాడు. సుబ్బు ఇక్కడున్నాడు. నేను సుబ్బు ఇంటికెళ్ళాలి. సో వీళ్ళిద్దరికీ కామన్ ఫ్రెండ్ స్వప్న. నేను స్వప్నని అడుగుతా. స్వప్న ఐ వాంట్ టు గో టు సుబ్బు హౌస్. కెన్ యూ టెల్ మీ అడ్రెస్? స్వప్న ఏం చెప్తది? యూ కెన్ గో టు అపార్ట్మెంట్ 5022 అంట. 5022 ఉందని నేనేమైనా కన్‌ఫ్యూజ్ అవ్వాలా? సేమ్ 5022 అని కన్‌ఫ్యూజ్ అవ్వచ్చా? అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అపార్ట్మెంట్ నేమ్స్ ఆర్ డిఫరెంట్. సో ఐ విల్ గో టు అపార్ట్మెంట్ 5022. అశోక్ ఇంటికెళ్ళాలి. అపార్ట్మెంట్ 1 5022. అలా కాకుండా సేమ్ అపార్ట్మెంట్‌లోనే ఇంకో 5022 ఉందనుకో. ఇంపాసిబుల్ ఉండకూడదు. అది ఇల్లీగల్. ఉంటే నాకు కన్‌ఫ్యూజన్ వస్తది. విచ్ 5022? అవునా? నేనేం చెప్పాలనుకుంటున్నానో మీకు అర్థమవుతా ఉందా? యెస్ సార్. ఓకే. Yes. సో Yes. same port number we can use in another system. Because so that system name right now, see, అపార్ట్మెంట్ బదులు నేను మిర్రర్ సర్వర్ పెడతాను. ఇక్కడ అపార్ట్మెంట్ 1 బదులు ప్రిన్సిపల్ సర్వర్ పెడతాను. సో ప్రిన్సిపల్ సర్వర్ 5022 is different. Mirror server 5022 is different. Are you clear with that? Yes. Okay. Now let's come to configuration. So this is come to back. This is principal server 5022. This is mirror server 5022. Click on next. What is your principal service account? So ఇదేం చేస్తుంది? After you specify service accounts, let me make it zoom. Just observe what is happening here. After you specify service accounts, logins will be created for each account. So service account పేరు మీద ఈ సర్వర్ లో, ప్రిన్సిపల్ సర్వర్ లో, మిర్రర్ సర్వర్ లో లాగిన్స్ క్రియేట్ అవుతుంది. ఇఫ్ నెసెసరీ అండ్ విల్ బి గ్రాంటెడ్ కనెక్ట్ పర్మిషన్ ఆన్ ద ఎండ్ పాయింట్స్. ఆ లాగిన్స్ కి ఎండ్ పాయింట్స్ కి కనెక్ట్ పర్మిషన్ ఇస్తుంది. పర్మిషన్స్ డిఫాల్ట్ గా ఇచ్చేస్తుంది. సో వాట్ ఈస్ అవర్ సర్వీస్ అకౌంట్ ఫర్ ప్రిన్సిపల్? GBS SQL service. GBS SQL service. Same service account we are using. If you are using different service accounts, you need to provide that. Click on next. Okay. So on the principal instance, name mirroring, listener port 5022, encryption as role partner. Okay. So ikkada emavutadi? Add service account to the mirror instance as a login. GBL ikkada chudandi. Go to security. Go to not this security. You go to main security. Logins. ఇక్కడ GBS SQL సర్వీస్ అనేది ఏదైనా ఉందా లాగిన్? ఇక్కడ GBS SQL సర్వీస్ అనే లాగిన్ ఏదైనా కనిపిస్తుందా? లెట్స్ ఓకే, లెట్స్ సీ నౌ. సో ఫినిష్. ఇప్పుడు ఏమైంది? లాగిన్ క్రియేట్ అయిందా? ఎస్ సర్వీస్ అకౌంట్ లాగిన్ క్రియేట్ అయిందా? ఈ సర్వీస్ అకౌంట్ కి
మనం క్రియేట్ చేసిన 5022 ఎండ్ పాయింట్ కి కనెక్ట్ పర్మిషన్ క్రియేట్ అవుతుంది ఆటోమేటిక్ గా. క్లోజ్ దిస్. క్లోజ్ చేస్తూనే ఏమంటుంది, స్పెసిఫైడ్ డేటాబేస్ మిర్రరింగ్ కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్, ప్రిన్సిపల్ నెట్వర్క్ అడ్రస్, ప్రిన్సిపల్ సర్వర్ VM1 gbs.com అనేది డొమైన్, మన డొమైన్ 5022. సో ప్రిన్సిపల్ సర్వర్ కి అడ్రస్ ఉంది. అడ్రస్ ఏంటి, TCP VM1 డొమైన్ నేమ్ 5022, VM2 డొమైన్ నేమ్ 5022. దీని ఫ్లాట్ నెంబర్ ఇది, ప్రిన్సిపల్ ఫ్లాట్ నెంబర్ ఇది, మిర్రర్ ఫ్లాట్ నెంబర్ ఇది. ఓకే, స్టార్ట్ మిర్రరింగ్, డు నాట్ స్టార్ట్ మిర్రరింగ్. స్టార్ట్ మిర్రరింగ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే, సో ఆల్రెడీ మనకు ఒక ఇదే డేటాబేస్, ఏ డేటాబేస్, మిర్రర్ డిబి. మిర్రర్ లో కూడా ఉండాలి. లాక్ షిప్పింగ్ లో ఏంటి, ఆటోమేటిక్ గా అదే బ్యాకప్ తీసుకుంటది, అదే రీస్టోర్ చేస్తుంది. సో మిర్రరింగ్ లో అలా జరగదు. ఫస్ట్ మీరు బ్యాకప్ తీసి రీస్టోర్ చేసి పెట్టాలి. ఓకే, ఇక్కడ డేటాబేస్ లో మనకు మిర్రర్ డిబి లేదు. సో ఇక్కడ మనం స్టార్ట్ కొట్టే ముందు అక్కడ మనకు డేటాబేస్ అందుబాటులో ఉండాలి. సో నేను క్విక్ గా బ్యాకప్ తీసుకుంటాను. టాస్క్ బ్యాకప్, ఫుల్ బ్యాకప్, క్లిక్ అన్నది. ఓకే, సో దాన్ని నేను ఇక్కడ రీస్టోర్ చేస్తాను. రీస్టోర్ చేయాలంటే ఎలా చేయాలి, గో టు బ్యాకప్ లొకేషన్, ప్రోగ్రామ్ ఫైల్స్, Microsoft SQL Server. Okay, this is a local computer. Here. So this PC, C drive, program files, Microsoft SQL Server 16, MS SQL backup. Ikkada mirror DB ఉంది. Copy this, go to VM2, go to backup location, Microsoft SQL Server, MS SQL. So backup, paste over here. Done. Now open SSMS, connect to VM2, restore with no recovery. Okay, so graphical mode లోనే చూపిస్తా. Restore database, device, click here, add, restore, click on OK, click on OK, then go to files, relocate files and folders, options, with no recovery. No recovery compulsory. No recovery పెట్టకపోతే మీకు మిర్రరింగ్ స్టార్ట్ అవ్వదు, ఎందుకంటే ఇది రీస్టోరింగ్ మోడ్ లో ఉండాలి. క్లిక్ ఆన్ ఓకే. సో ఇప్పుడు రీస్టోరింగ్ మోడ్ లో ఉంది. గో టు VM1, రిఫ్రెష్ SSMS, రిఫ్రెష్. సో మనకు రీస్టోరింగ్ మోడ్ లో ఇక్కడ డేటాబేస్ ఉంది, మిర్రర్ డిబి. ఓకే, నౌ లెట్ స్టార్ట్ ద మిర్రరింగ్. స్టార్ట్ మిర్రరింగ్. క్లిక్ ఆన్ ఓకే. సో మిర్రరింగ్ స్టార్ట్ అయిపోయింది. విత్ ఇన్ సెకండ్స్ లో ఇక్కడున్న డేటా మొత్తం ఇక్కడికి వచ్చేస్తుంది. సో దీని రోల్ ఏంటి, జస్ట్ ఎ మినిట్, లెట్ మీ రిఫ్రెష్. ఓకే, సో దీని రోల్ ఏం కనిపిస్తుంది మనకి ఇక్కడ, మిర్రర్ డేటాబేస్, ఇట్ ఈస్ ఎ ప్రిన్సిపల్ సింక్రనైజ్డ్ మిర్రర్ డేటాబేస్. ఓకే, ఇట్ ఈస్ ఎ మిర్రర్ సర్వర్ సింక్రనైజ్డ్ రిస్టోరింగ్ స్టేట్. లాక్ షిప్పింగ్ లో we have two modes. One is no recovery mode, second is standby mode. Mirroring లో there is a no standby mode. Standby mode లేదు, సెకండరీ డేటాబేస్ ని మనం రీడ్ చేయలేము mirroring లో. ఓకే, బట్ మై రిక్వైర్మెంట్ ఈస్ టు రీడ్ సెకండరీ డేటాబేస్. సెకండరీ డేటాబేస్ ని రీడ్ చేయడం నా రిక్వైర్మెంట్.
So there is another way I will show you later soon. So before that, మనం ఏదైనా డేటా, ఫర్ ఎగ్జాంపుల్ I'll insert few more rows. Copy this. So this is VM1 primary server. I'm inserting few more rows in each table. M table, departments table, employees table, go to MirrorDB tables, departments, employees, projects. So three rows add చేస్తాం. ఈ త్రీ rows ఇమ్మీడియట్ గా ఇక్కడికి వెళ్ళిపోయి ఉంటాయి. విత్ ఇన్ నో టైం ఇమ్మీడియట్ గా ఇక్కడికి వెళ్ళిపోతాయి. సో మనకి ఎలా తెలుస్తుంది ఇక్కడికి వెళ్ళాయా లేదా అంటే, we use separate technology that is called database snapshot. సో ఫస్ట్ థింగ్, అసలు మనం మానిటర్ ఎలా చేస్తాం ఈ డేటాబేస్ అంటే, సో త్రూ మిర్రర్ మానిటర్. సో వీ హ్యావ్ ఏ కాన్సెప్ట్ ఆఫ్ మిర్రర్ మానిటర్. Go to reports, standard reports, not here. Reports, database, okay, we will see it. So before that, you need to see endpoints. Okay, so programmability, not here. Not here. Security. Just a minute. So you can see endpoints actually. Just a minute. I forget about this. Server objects, sorry. So server objects now go to endpoints, database mirroring endpoint. Double click on this. Otherwise, open this. Script endpoint to create. So ఈ endpoint ఏంటి? 5022 port. సో మనము గ్రాఫికల్ గానే కాదు, కమాండ్ వైజ్ కూడా ఎండ్ పాయింట్ క్రియేట్ చేయొచ్చు. దిస్ ఇస్ ద కమాండ్, క్రియేట్ ఎండ్ పాయింట్ మిర్రరింగ్ స్టేట్ ఈక్వల్ టు స్టార్టెడ్ టీసీపీ లిజనర్ పోర్ట్ నెంబర్ ఇవ్వాలి. ఓకే, అలాగే ఫర్ డేటాబేస్ మిర్రరింగ్ అని ఇవ్వాలి. సో ఇదంతా కన్ఫ్యూజన్ అక్కర్లేదు. సో ఎండ్ పాయింట్ అనేది ఇక్కడ ఉంటుంది డేటాబేస్ మిర్రరింగ్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి చాలు. ఓకే, సో తర్వాత
లాంచ్ డేటాబేస్ మిర్రర్ మానిటర్. ఓకే. సో రిజిస్టర్ మిర్రర్ డేటాబేస్ ఫస్ట్ టైం మనం చేసేటప్పుడు రిజిస్టర్ చేయాలి మిర్రర్ డేటాబేస్. కనెక్ట్ VM1, click connect. Okay, this is mirror database. Click on OK, apply. Okay. సో మనం రిజిస్టర్ చేసిన తర్వాత దిస్ ఇస్ మిర్రర్ డేటాబేస్. What happened here? Not connected to VM2. Warnings. Okay, it is taking time. It's okay. సో ఇక్కడ మనకి ఏదైనా ఎర్రర్స్ ఉంటే కనిపిస్తాయి అన్నమాట. సో ఇట్ ఈస్ షోయింగ్ సమ్ ఎర్రర్ యాజ్ ఇట్ ఈస్ నాట్ కనెక్టెడ్. We will configure mirroring one more time. Now with witness. So I'm creating another database. Database name is create database. Database name is DB100. Done. So DB100, take a backup. Okay, full backup taken. So I'm restoring this DB100 in VM2. Right click, restore database, device, click on here, add DB100. సో జస్ట్ రీస్టోర్ చేస్తున్నాను, నేనేం చేయట్లేదు ఇక్కడ. క్లిక్ ఆన్ ఓకే, గో టు ఫైల్స్, రీలొకేట్, ఆప్షన్స్ విత్ నో రికవరీ, క్లిక్ ఆన్ ఓకే. సో DB100 అనేది VM2 లో రిస్టోర్ చేశాను విత్ నో రికవరీ మోడ్. విత్ నో రికవరీ మోడ్. ఓకే, రిస్టోరింగ్ స్టేట్ లో. సో నౌ లెట్స్ కాన్ఫిగర్ డేటాబేస్ మిర్రరింగ్. రైట్ క్లిక్, గో టు ప్రాపర్టీస్, మిర్రరింగ్. సో ఆల్రెడీ ప్రిన్సిపల్ అనేది మనకు ఎండ్ పాయింట్ అనేది ఒక్కసారి కాన్ఫిగర్ అవుతుంది ఎన్ని డేటాబేస్ మిర్రరింగ్లు ఉన్నా, ఎన్ని డేటాబేస్లు. సో కాన్ఫిగర్ సెక్యూరిటీ, click next. Do you want to use witness server? Yeah, we have witness. Okay. Click next. So this is VM1, port number this one. VM2, port number 5022. Trust certificate got none. Let me do it again. Mirroring, configure security. Very easy. Next ante manam chesedi em ledhu. Next. VM2 connect. Idi click cheyali. Next. So witness server. What is witness server? VM2 monitor. I'm using this one. Click on connect. ఇప్పుడు అబ్జర్వ్ చేశారా 5022 రాలేదు మనకి పోర్ట్ నెంబర్. ఎందుకు రాలేదంటే విట్నెస్ సర్వర్ అనేది మనకు సపరేట్ ఇన్స్టాన్స్ అయినా సేమ్ కంప్యూటర్ లో ఉంది. సో మిర్రర్ సర్వర్ లోనే విట్నెస్ కూడా ఉంది. ఇక్కడ 2 ఇన్స్టాన్సెస్ ఉన్నాయి. VM2 అనే ఒక ఇన్స్టాన్స్ ఉంది,
విట్నెస్ అని ఒక ఇన్స్టాన్స్, అంటే మానిటర్ అని ఒక ఇన్స్టాన్స్. సో సేమ్ కంప్యూటర్ లో ఈ రెండు ఉన్నాయి కాబట్టి 5022 ఇస్తే నెక్స్ట్ 5023 ఇచ్చారు పోర్ట్ నెంబర్. చూడండి, విట్నెస్ 5023 వచ్చింది. 5022 వస్తే ఫెయిల్ అవుతుంది. క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ప్రిన్సిపల్ GBS SQL సర్వీస్ అకౌంట్ మిర్రర్ GBS SQL సర్వీస్, విట్నెస్ GBS SQL సర్వీస్. Click on next, finish. Completed, close, start mirroring. Click on OK. So this is principal synchronized. This is mirror synchronized. So let me open database mirroring dashboard, monitor, launch database monitoring. So I'll register one more database here. Lumba connect. Click on apply, click on OK. So first time అలా చూపిస్తుంది. I think see now. సో ఇది సింక్రనైజ్డ్. ఇది డేటాబేస్ మానిటర్, మిర్రరింగ్ మానిటర్. ఇక్కడ మనకు ఏదైనా ఇష్యూ ఉంటే తెలిసిపోతుంది. అన్సెంట్ లాగ్ అని ఉంది. అన్సెంట్ లాగ్ అంటే అర్థం ఏంటి? అన్సెంట్ లాగ్ అంటే ఇక్కడ మనకు ఎగ్జిక్యూట్ అయింది, అంటే ఇక్కడ లాగ్ ట్రాన్సాక్షన్ లాగ్ ఉంది, ఇది ఇక్కడికి ఇంకా పంపించలేదు. ఓకే, ట్రాన్సాక్షన్ లాగ్ రికార్డ్స్ ఎన్ని పెండింగ్ ఉన్నాయి అనేది అన్సెంట్ లాగ్ చూపిస్తుంది. సో ఇక్కడ ట్రాన్సాక్షన్ లాగ్ వచ్చింది, ఇక్కడికి ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకా సెంట్ అవ్వలేదు. దిస్ స్టెప్ ఈస్ పెండింగ్ అని చూపిస్తుంది. ఆర్ ఇట్ క్లియర్? Yes. అన్సెంట్ లాగ్. ఓకే, అన్రిస్టోర్డ్ లాగ్. అన్రిస్టోర్డ్ అంటే సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు వెళ్ళింది ట్రాన్సాక్షన్ అని. ఇక్కడ ఇంకా రీస్టోర్ అవ్వలేదు. సో ఇవన్నీ డేటాబేస్ మానిటరింగ్ మిర్రర్ లో మనం చూడొచ్చు అన్నమాట. ఏదైనా ఇష్యూ ఉంటే ఇక్కడ ట్రబుల్ షూట్ చేస్తాం. ఓకే, తర్వాత కరెంట్ సెండ్ రేట్, కరెంట్ రేట్ ఆఫ్ న్యూ ట్రాన్సాక్షన్స్. ఇక్కడ ఏదైనా ఇక్కడ పెరిగిపోతా ఉన్న ట్రాన్సాక్షన్స్, ఇక్కడ సైజ్ పెరిగిపోతా ఉన్నా దాని అర్థం ఏంటంటే రెండింటికి కనెక్షన్ లేదు. మిర్రర్ కమిట్ ఓవర్ హెడ్ అంటే మీకు ఎంత టైం లోపల ట్రాన్సాక్షన్స్ కమిట్ అవుతా ఉన్నాయి? 0 milliseconds. దెర్ ఈస్ నో డిలే. సో డేటాబేస్ మిర్రరింగ్ మానిటర్, యూ కెన్ మానిటర్ ఎవ్రీథింగ్ ఇన్ డేటాబేస్ మిర్రరింగ్ మానిటర్. అన్ని సింక్రనైజ్డ్ కనెక్టెడ్ ఉండాలి. ఓకే, అప్పుడు మనం చేసేది కరెక్ట్ అని అర్థం. దిస్ ఈస్ హౌ యు కాన్ఫిగర్ డేటాబేస్ మిర్రరింగ్. సో ఇప్పుడు హౌ టు రీడ్ సెకండరీ డేటాబేస్, అండ్ దట్ మీన్స్ మిర్రర్ సర్వర్. ఆ పాయింట్ హౌ టు రీడ్ మిర్రర్ సర్వర్ అంటే వీ హ్యావ్ అన్ ఆప్షన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ డేటాబేస్ స్నాప్షాట్. డేటాబేస్ స్నాప్షాట్. స్నాప్షాట్, వాట్ ఈస్ స్నాప్షాట్? స్నాప్షాట్ అంటే ఏంటి జనరల్ గా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్నాప్షాట్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్నాప్షాట్? ఇన్ని Picture. ఫొటోస్ చూసిన తర్వాత కూడా అనిపించదు. Picture. స్నాప్షాట్ మీన్స్ ఏ ఫోటో. ఓకే, ఫోటో తీయడాన్ని స్నాప్షాట్ అని. సో ఇక్కడ స్నాప్షాట్, డేటాబేస్ స్నాప్షాట్ అంటే ఏంటంటే ఫోటోలో మనకి ఆబ్జెక్ట్స్ కదులుతాయా, మూవ్ అవుతాయా? వీడియోలో మూవ్ అవుతాయి ఆబ్జెక్ట్స్. ఫోటోలో మనకేంటి? స్టాటిక్ వ్యూ. మీరు ఫోటో తీసేటప్పుడు క్లిక్ అని అనిపించినప్పుడు, సో పిక్చర్ అంటే మీ ఎదురుగా ఉన్న సీనరీ ఎలా అయితే ఉందో, ఆబ్జెక్ట్స్ ఎలా ఉన్నాయో
దాన్ని కదలకుండా స్టాటిక్ స్టేట్ లో మీకు చూపిస్తుంది స్నాప్ షాట్ అంటే జనరల్ అంతే కదా. ఫోటో అంటే ఏంటి? మీరు ఫోటో చూసినప్పుడు ఫోటోలో ఆబ్జెక్ట్స్ కదులుతూ ఉంటాయా, స్టాటిక్ గా ఉంటాయి? స్టాటిక్ గా ఉంటాయి. ఓకే, ఇన్ ద సేమ్ కాన్సెప్ట్ మీరు డేటాబేస్ స్నాప్ షాట్ క్రియేట్ చేసినప్పుడు మీరు క్రియేట్ చేసే టైంలో డేటాబేస్ లో ఎలాంటి మాడిఫికేషన్స్ ఉన్నాయో అదే మాడిఫికేషన్స్ మీకు ఒక కాపీ కనిపిస్తుంది. తర్వాత మీరు డేటాబేస్ కి చేంజ్ చేసినారనుకోండి, అంటే ఏదైనా టేబుల్ మాడిఫై చేశారనుకోండి, అది అప్లికబుల్ కాదు. ఓకే, దాని అర్థం ఏంటంటే ఇక్కడ నాకు డేటాబేస్ ఉంది. సో ఇక్కడ హరి, రవి, అశోక్, స్వప్న, సుబ్బు సమ్ డేటా ఉంది. నేను దీన్ని డేటాబేస్ స్నాప్ షాట్ తీసుకున్నాను అనుకోండి, యాజ్ ఇట్ ఈస్ గా ఇలా వచ్చేస్తుంది. కాసేపటి తర్వాత నేను రవి ప్లేస్ లో రాజు అని పెడతాను, సుబ్బు ప్లేస్ లో రంగా అని పెడతాను. ఈ డేటా ఇక్కడ మారుతుంది, స్నాప్ షాట్ లో మారు. ఇది డేటాబేస్, యాక్చువల్ డేటాబేస్. ఇది స్నాప్ షాట్. స్నాప్ షాట్ ఈ స్నాప్ షాట్, ఇంక ఇది ఫోటో అంతే. ఈ టేబుల్స్ ఇక్కడ మీరు స్నాప్ షాట్ తీసే టైంలో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 o'clock స్నాప్ షాట్ తీసుకున్నారు. ఈ 10 AM కి డేటాబేస్ ఎలా ఉందో మీకు ఎప్పుడు చూసినా అదే విధంగా ఉంటది. తర్వాత ఇక్కడ మారితే ఇక్కడ మారదు. అది క్లియర్? Yes. By creating snapshot, you can see actual data even though database is in restoring mode. సో మనం స్నాప్షాట్స్ ఎందుకు వాడతాము? గో టు మిర్రర్ సర్వర్, మిర్రర్ డిబి. ఇందులో డేటా ఏముందో మనకు తెలియదు, సో డేటా రీడ్ చేయాలంటే మనం ఏం చేస్తాం? క్లిక్ చేస్తే డిబి ఈజ్ నాట్ యాక్సెసిబుల్ అంటాం. ఓకే, ఇందులో డేటా రీడ్ చేయడానికి మనం స్నాప్షాట్ వాడచ్చు. అన్ఫార్చునేట్లీ there is no way of creating snapshots graphically. గ్రాఫికల్ గా మీరు స్నాప్షాట్ క్రియేట్ చేయలేరు. త్రూ కమాండ్ ఓన్లీ యూ కెన్ క్రియేట్ స్నాప్షాట్. ఓకే, దిస్ ఇస్ ద కమాండ్ టు క్రియేట్ స్నాప్షాట్. స్నాప్షాట్ ఎక్కడ క్రియేట్ చేయాలి? మనకు ఎక్కడ, ఏ డేటాబేస్ ని రీడ్ చేయాలి? Mirror DB. మిర్రర్ డేటాబేస్ ని రీడ్ చేయాలి. సో మిర్రర్ డేటాబేస్ ని రీడ్ చేయాలి కాబట్టి మిర్రర్ డేటాబేస్ లో మనం స్నాప్షాట్ క్రియేట్ చేయాలి. అవునా? Yes. ఓకే, సో మనం స్నాప్షాట్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఒక సెషన్ తీసుకోవాలా? తీసుకున్నాం. ఓకే, సో ఈ కమాండ్ ని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయాలా? ఎగ్జిక్యూట్ చేస్తే స్నాప్షాట్ క్రియేట్ అవ్వదు. ఎందుకంటే మనం VM2 లో ఈ డేటాబేస్ మీద ఎలాంటి ఆపరేషన్స్ చేయలేము, రిస్టోరింగ్ స్టేట్ లో ఉంటుంది. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. సో క్రియేట్ డేటాబేస్ నేమ్ ఈస్ మిర్రర్ డిబి, mirror_db _snap ఆన్ స్నాప్షాట్ డేటాబేస్. దీని మిర్రర్ డిబి ఉంది కదా, దీని లాజికల్ ఫైల్ నేమ్, MDF ఫైల్ నేమ్ ఏంటి చూడాలి. గో టు ప్రాపర్టీస్. అసలు ప్రాపర్టీస్ వెళ్ళలేం మనం. ఓకే, సో mirror_db ఉందాము. జస్ట్ ఇమాజిన్ మిర్రర్ డిబి ఉండొచ్చు. ఓకే, ఫైల్ నేమ్, ఈ ఫైల్ నేమ్ ఎక్కడ ఉంటుంది? గో టు ఫైల్, సో డేటాలో ఉంటుంది. డేటాలో మిర్రర్ డిబి లాగ్, దిస్ ఇస్ ద లొకేషన్. So C program files data. Done.
మిర్రర్ అండర్ స్క్వేర్ డేటా టీబీ డేటా స్నాప్ డాట్ ఎస్ఎస్. సో ఎస్ఎస్ అనేది మనకు స్నాప్షాట్ ఫైల్ కి దీని ఎక్స్టెన్షన్ అన్నమాట ఆఫ్ మిర్రర్ డిబి. దిస్ ఈస్ ద కమాండ్. లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్. Okay, completed. Refresh this. Go here. సో మిర్రర్ డేటాబేస్ ని మనం యాక్సెస్ చేయలేం ఇలా చేసినా కూడా. ఓకే, గో టు డేటాబేస్ స్నాప్షాట్. హియర్ ఇట్ ఈస్ టేకెన్. గో టు మిర్రర్ డేటాబేస్. ఎస్. సో మిర్రర్ సర్వర్ లో కూడా నేను ఓన్లీ ప్రైమరీ సర్వర్ లోనే చేయొచ్చు అనుకుంటున్నాను ఇప్పటి వరకు. సో మిర్రర్ సర్వర్ లో కూడా వీ కెన్ క్రియేట్ డేటాబేస్ స్నాప్షాట్. సో ఇక్కడ చూడండి, మిర్రర్ డిబి స్నాప్ రీడ్ ఓన్లీ. సో ఇందులో ఏ డేటా ఉందో ఆ డేటా ఇక్కడికి వచ్చేస్తుంది. ఇట్ ఈస్ ఎ స్నాప్షాట్. గో టు ఎంప్లాయీస్, సెలెక్ట్ టాప్ 1000 rows. యూ కెన్ రీడ్ ద డేటా. 6 rows ఉన్నాయి. నేనేం చేస్తా అంటే ప్రైమరీలో అనదర్ 3 rows, 6 + 3 9 rows యాడ్ చేస్తా. లెట్స్ సీ దిస్. సో ప్రైమరీ సర్వర్ లో VM1. This is VM1. I'm executing, adding 3 more rows for each table. Which database? Mirror database. Execute this. Executed. Now go to VM2. సో ఇప్పుడు పాత ఇది స్నాప్షాట్ ఉంది కదా, దీంట్లో అప్డేట్స్ చెక్ చేద్దాం. ఈ స్నాప్షాట్ లో 6 rows ఉన్నాయి. సో కానీ డేటాబేస్ లో 9 rows ఉంటాయి. అది చూడాలంటే మళ్ళీ మనం స్నాప్షాట్ క్రియేట్ చేయాలి. లెట్స్ క్రియేట్ అండర్ స్నాప్షాట్. సో మిర్రర్ డిబి స్నాప్ 1. Okay, file name is snap1 for mirror DB. Execute this. Database snapshots. So this is snap1. Now go to here, tables, department, any table, go and check. Now you can see 9 rows. సో ఇందులో ఉన్న డేటాబేస్ మోడిఫికేషన్స్ మీరు చెక్ చేయాలంటే ఖచ్చితంగా డేటాబేస్ స్నాప్షాట్ తీయాలి. డేటాబేస్ స్నాప్షాట్ ఎలా తీసుకుంటాం? ఓకే, సో దిస్ ఇస్ ద కమాండ్. యాజ్ పర్ దిస్ కమాండ్, క్రియేట్ డేటాబేస్. మామూలుగా మనం డేటాబేస్ క్రియేట్ చేయాలంటే కమాండ్ ఏంటి? క్రియేట్ డేటాబేస్, డేటాబేస్ నేమ్. ఇక్కడ కూడా క్రియేట్ డేటాబేస్ నేమ్. ఇక్కడ ఆన్ MDF ఫైల్ నేమ్ ఇవ్వాలి. జనరల్ గా అయితే క్రియేట్ డేటాబేస్ మనం ఇలా చేస్తున్నాం, కానీ రియల్ టైమ్ లో క్రియేట్ డేటాబేస్ కమాండ్ ఏంటో చూద్దాం. చూడండి, లెట్స్ సీ దిస్. Database, new database, Raju, script it out. Create database on primary name. Okay, log file name, all this nonsense. Remove it. So ఇన్ని పారామీటర్స్ ఉంటాయి రియల్ టైమ్ లో. ఓకే, డన్. సో రియల్ కమాండ్ ఏంటి? డేటాబేస్ క్రియేషన్ కి క్రియేట్ డేటాబేస్ నేమ్ ఆన్ ప్రైమరీ. ప్రైమరీ అనేది MDF ఫైల్, ప్రైమరీ ఫైల్ గ్రూప్.
నేమ్ ఈక్వల్ టు ఎన్ రాజు. రాజు అంటే ఏంటి? ఎండిఎఫ్ ఫైల్ నేమ్. ఆ ఫైల్ లొకేషన్ లాగ్ ఫైల్ లొకేషన్. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సేమ్ కమాండ్ క్రియేట్ డేటాబేస్ నేమ్ ఆన్ స్టార్ట్ అయింది. ఇక్కడ మనకు ఫైల్ గ్రూప్ నేమ్ అక్కర్లేదు, ఫైల్ గ్రూప్ నేమ్ ఇవ్వట్లేదు, ఫైల్ నేమ్ ఇస్తున్నాం, ఎండిఎఫ్ ఫైల్ నేమ్. ఓకే, లెట్స్ సీ దిస్. ఈ కమాండ్ సిమిలర్ గా ఉందా? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు చెక్ చేయండి. సో ఈ లైన్ కి ఏదైనా డిఫరెన్స్ ఉందా? ఈ లైన్ కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? Yes. ఓకే, సేమ్ లైన్. క్రియేట్ డేటాబేస్ ఉంది, ఆన్ ఉంది, ఆన్. నేమ్ ఇది ఎండిఎఫ్ ఫైల్ నేమ్, లాజికల్ నేమ్. ఇది ఫైల్ నేమ్, ఓఎస్ ఫైల్ లొకేషన్. సో ఇదే విధంగా ఇచ్చాం. ఇక్కడ లాగ్ ఫైల్ నేమ్ కూడా ఇస్తున్నాం. ఇక్కడ దెర్ ఇస్ నో లాగ్ ఫైల్. వై వీఆర్ నాట్ టేకింగ్ లాగ్ ఫైల్ హియర్? బికాస్ లాగ్ ఫైల్ ఎందుకు కావాలి? ఏదైనా మాడిఫికేషన్స్ జరిగితే సేవ్ చేసుకోవడానికి లాగ్ ఫైల్ కావాలి. ఇక్కడ ఇట్ ఈస్ ఎ రీడ్ ఓన్లీ ఫైల్, లాగ్ ఫైల్ నాట్ రిక్వైర్డ్. అందుకనే మనం ఇక్కడ లాగ్ ఫైల్ ఇవ్వం. ఇట్ ఈస్ ఎ స్నాప్ షాట్. సో ఎండిఎఫ్ ఫైల్ లొకేషన్ ఎక్స్టెన్షన్ ఏంటి? డాట్ ఎండిఎఫ్. స్నాప్ షాట్ ఎక్స్టెన్షన్ ఏంటి? డాట్ ఎస్ఎస్. సో ఇదేంటి? యాజ్ ఎ స్నాప్ షాట్ ఆఫ్ మిర్రర్ డేటాబేస్. దిస్ ఈస్ ద కమాండ్ ఫర్ క్రియేటింగ్ స్నాప్ షాట్. సో దీన్ని యూజ్ చేసుకొని మనం డేటాబేస్ స్నాప్ షాట్ ని మిర్రర్ డేటాబేస్ లో క్రియేట్ చేస్తున్నాం. అది క్లియర్? సో మిర్రర్ డేటాబేస్ ని రీడ్ చేయాలంటే మనం ఏం చేస్తాం? స్నాప్ షాట్స్ ని క్రియేట్ చేసుకుంటాం. అవి డేటాబేస్ స్నాప్ షాట్స్ లో కనిపిస్తాయి. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్ హియర్? You cannot touch the mirror database, real mirror database. You cannot read that. If you want to read the data, you need to create snapshot. Okay, నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ ఉంది. సో కొత్తగా స్వప్న మా కంపెనీలో జాయిన్ అయింది. స్వప్నకి ఇక్కడ గో టు సెక్యూరిటీ లాగిన్స్ ఉన్నాయా? స్వప్న అనే లాగిన్ ఉందా? Yes. ఓకే, నేను స్వప్నకి లాగిన్ క్రియేట్ చేయాలి. తను లాగిన్ క్రియేట్ చేస్తేనే ఈ డేటాబేస్ ని యాక్సెస్ చేస్తుంది. ఓకే, కెన్ ఐ క్రియేట్ లాగిన్స్ హియర్? న్యూ లాగిన్, క్రియేట్ లాగిన్ Swapna, okay, with password equal to 234. Okay, admin at the rate 1231234. Okay, login created. Let me create user. User ని ఎక్కడ క్రియేట్ చేస్తాం? ఇక్కడ లాగిన్ ని మాస్టర్ డేటాబేస్ లో క్రియేట్ చేసాం. యూజర్ ని ఎక్కడ క్రియేట్ చేయాలి? యూజ్ మిర్రర్ డిబి డేటాబేస్ లో క్రియేట్ చేయాలి యూజర్. అంతేనా? అంతే కదా? Yes. Create user Swapna for login Swapna. This is the command. Execute this. The database mirror DB cannot be opened. సో మీరు ఇక్కడ లాగిన్ మాస్టర్ డేటాబేస్ లో మీరు ఏమైనా చేయొచ్చు. ఎందుకు?
మీకు డేటాబేస్ సింక్ అవుతుంది కానీ మాస్టర్ డేటాబేస్ సింక్ అవ్వట్లేదు ఇక్కడ. సో VM2 లో సిస్టమ్ డేటాబేస్ లో దిస్ ఇస్ డిఫరెంట్ మాస్టర్ డేటాబేస్. VM1 లో సిస్టమ్ డేటాబేస్ లో దిస్ ఇస్ డిఫరెంట్ మాస్టర్ డేటాబేస్. ఓకే, దిస్ ఇస్ డిఫరెంట్ మాస్టర్ డేటాబేస్ అండ్ దిస్ ఇస్ డిఫరెంట్ మాస్టర్ డేటాబేస్. లాగిన్స్ అనేది మీరు ఎక్కడైనా క్రియేట్ చేసుకోవచ్చు, కానీ యూజర్ ని క్రియేట్ చేయాలంటే డేటాబేస్ లోనే చేయాలి. అసలు డేటాబేసే ఓపెన్ అవ్వట్లేదు. ఇక్కడ నేను యూజర్ క్రియేట్ చేయాలి. యూజర్ ని క్రియేట్ చేయకపోతే ఏమవుతుంది? నేను డేటాబేస్ ని యాక్సెస్ చేయలేను. మరి అలాంటప్పుడు ఎలాగా? ఎనీ ఐడియాస్? సో కాన్సెప్ట్ ఏంటి? అసలు మిర్రరింగ్ కాన్సెప్ట్ ఏంటి? ఎందుకు వాడుతున్నాం మిర్రరింగ్? To record all the transactions in mirror database. We have two databases. We are maintaining another database. So whatever transactions happens here, it must record here also. Two identical databases. Principal, mirror. రెండు ఐడెంటికల్ డేటాబేస్. ఇక్కడ ఏం జరిగినా ఇక్కడ కూడా అదే జరగాలి, అవునా? సో ఇక్కడ ఎంత డేటా ఉందో ఇక్కడ అంతే డేటా ఉండాలి. దట్ ఈస్ ద కాన్సెప్ట్, అవునా? Yes. Yes. సో నేనేం చేస్తానంటే ఇక్కడ నేను డేటాబేస్ ని యాక్సెస్ చేయలేను, ఇక్కడ డేటాబేస్ ని యాక్సెస్ చేయగలుగుతాగా. I'll create user in primary. Automatically same statements executed here. ఇక్కడ కూడా యూజర్ క్రియేట్ అవుతారు. కాన్సెప్ట్ అర్థమైందా? Yes. అశోక్, అశోక్, ఎనీ కన్ఫ్యూజన్? No. Okay. ఓకే, సో ఇక్కడ మిర్రర్ డేటాబేస్ స్నాప్షాట్ లోకి వెళ్తున్నాం. సెక్యూరిటీ ఉందా? ఉంది. యూజర్స్ ఉన్నారా? ఉన్నారు. సో యూజర్స్ లో ఇక్కడ ఎవరు లేరు కదా, స్వప్న అని లేరు. సో వాట్ ఐ విల్ డూ, లెట్స్ సీ నౌ. సో ఇక్కడ నేను స్వప్న అని లాగిన్ క్రియేట్ చేసినా కూడా ఈ లాగిన్ ఎస్ఐడి వేరే ఉంటది, యూజర్ ఎస్ఐడి వేరే ఉంటది. సో మిర్రర్ డేటాబేస్ లో లాగిన్ కూడా క్రియేట్ చేయకూడదు మనం. సో దిస్ ఇస్ డిఫరెంట్ లాగిన్, దట్ ఈస్ ఆర్ఫన్ యూజర్ అయిపోతుంది మళ్ళీ. ఓకే, సో దట్ పర్పస్ ఐఎమ్ డిలీటింగ్ దట్ లాగిన్ ఆల్సో. వేర్ ఇస్ స్వప్న? దిస్ లాగిన్, delete this, delete it here. ఓకే డన్. సో నేను ఏం చేస్తానో చూడండి. గో టు VM1. Go to master database, create login, Swapna with password, SQL login I am creating. Admin and create 1 2 3 1 2 3. Okay. Next. మన లాగిన్ క్రియేట్ చేసేటప్పుడు మాస్టర్ డేటా అని మెన్షన్ చేయకుండా ఆటోమేటిక్ గా లాగిన్స్ మాస్టర్ డేటాలో క్రియేట్ అవుతున్నాయి. ఆటోమేటిక్ గా మాస్టర్ డేటాబేస్ లో క్రియేట్ అయిపోతాయి, కానీ డెఫినెట్ గా మనం యూజ్ మాస్టర్ పెట్టాలి, లేకపోతే ఇక్కడ మాస్టర్ డేటాబేస్ లోనే ఉండాలి మనం. ఓకే, సో నెక్స్ట్ యూజ్ డేటాబేస్ మిర్రర్ DB. ఇదంతా కమాండ్ వైజ్. గ్రాఫికల్ వైజ్ కావాలంటే మీరు go to mirror DB, go to security, go to users, right click new user. ఈ ఆప్షన్ మనకు అక్కడ లేదు కదా. VM2 లో మిర్రర్ DBని అసలు యాక్సెస్ చేయలేం, ఇట్ ఈస్ ఇన్యాక్సెసిబుల్. సో యూజర్ ని క్రియేట్ చేయలేం. మిర్రర్ DB, create user, Swapna for login, swap. That's it.
క్రియేట్ దిస్, డన్, క్రియేట్ దిస్, డన్. ఇప్పుడు మీరు మిర్రర్ డేటాబేస్లోకి వెళ్ళండి. ఇక్కడ డేటాబేస్ స్నాప్షాట్ క్రియేట్ చేయండి. లెట్స్ సీ వాట్ హ్యాపన్స్. స్నాప్షాట్ 3, snap 3, execute this, done. So database snapshot, refresh, databases, database snapshots, mirror 3, go here, go to security, go to users. స్వప్న యూజర్ ఇక్కడికి వచ్చేసింది. అదే మీరు ఇంతకు ముందు స్నాప్షాట్ చెక్ చేయండి. యూజర్స్, నో స్వప్న యూజర్. సో VM1 లో మీరు ఏం మోడిఫికేషన్ చేసినా VM2 లోకి వచ్చేస్తుంది. మీరు యూజర్ క్రియేట్ చేసినా కూడా VM2 లోకి వచ్చేస్తుంది అనమాట. వెరీ క్లియర్. Yes. Yes. Okay. So what we have discussed as so far. First point, mirroring architecture. Second point, mirroring configuration. Third point, how to read mirror database. How to read it? Create snapshot Snapshot. in mirror side. Okay. How to create user in mirror database? Not possible directly. Create user in principal. It will reflect in mirror. ఈ 4 పాయింట్స్ మనం డిస్కస్ చేసాం. ఆర్ యు క్లియర్? Yes. ఓకే. నౌ కమ్ టు ఆపరేటింగ్ మోడ్స్. సో మనకి ఆపరేటింగ్ మోడ్స్ లాక్ షిఫ్టింగ్ లో ఏమున్నాయి? నో రికవరీ మోడ్, స్టాండ్ బై మోడ్. అంతేనా? Yes. Okay. So if you come to here, VM1, there are 3 operating modes in here. Mirror database, go to properties, mirroring. See now. I'll make it zoom. Close this. See now. Operating modes. High performance mode. High safety mode. High safety without automatic failure mode. ఓకే. సో ఇక్కడ మనకు మేజర్ గా ఏంటంటే 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. వన్ ఈజ్ ఆటోమేటిక్ ఫెయిల్ ఓవర్ పాసిబుల్ హియర్. వాట్ ఈజ్ ఆటోమేటిక్ ఫెయిల్ ఓవర్? సో లాక్ షిప్పింగ్ లో ఏదైనా ప్రైమరీ డేటాబేస్ ఇష్యూ వచ్చింది అనుకోండి. ఇప్పుడు DB 100 ఉంది. ఓకే. సో నేనేం చేస్తానంటే ఈ DB 100 VM1 లో ఉంది కదా, VM1 ని షట్ డౌన్ చేస్తా. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. So go to VM1. I'll copy these comments.
I'll shut down VM1. Something happened to my computer 1. Okay, go to VM2. Let's see what happens. ఏమైంది ఇక్కడ? తేడా ఏమైనా అబ్జర్వ్ చేశారు? ప్రిన్సిపల్ డిస్కనెక్ట్ ప్రిన్సిపల్ డిస్కనెక్ట్. ఓకే, సో DB100 అనేది VM2 లో ఉంది. అంటే ఇది మిర్రర్ డేటాబేస్. యాక్చువల్లీ ఇది మిర్రర్. సో చూడండి, మిర్రర్ DB చూడండి, మిర్రర్ గానే ఉంది ఇంకా. ఓకే, కానీ ఇది ఇమ్మీడియట్ గా ప్రిన్సిపల్ గా మారిపోయింది. అంటే మనం కాన్ఫిగర్ చేసేటప్పుడు ఆటోమేటిక్ ఫెయిల్ ఓవర్ పెట్టాం. లాక్ షిప్పింగ్ లో మనం ఫెయిల్ ఓవర్ చేయాలంటే ఏం చేయాలి? ప్రైమరీలో టైల్ లాగ్ బ్యాకప్ తీసుకొని సెకండరీ డేటాబేస్ లో మనం రిస్టోర్ చేయాలి. ఇక్కడ అదంతా ఆటోమేటిక్ అన్నమాట. ఎందుకు అసలు మీరు టైల్ లాగ్ బ్యాకప్ ఎందుకు తీసుకుంటారు? పెండింగ్ ట్రాన్సాక్షన్స్ ఏమన్నా ఉంటే వాటిని మనం రిస్టోర్ చేయడానికి. ఇక్కడ పెండింగ్ ట్రాన్సాక్షన్స్ ఉండవు. ఈచ్ అండ్ ఎవ్రీ టైం రియల్ టైం. సో మిర్రర్ 1 లో మీరు ఏం ట్రాన్సాక్షన్స్ చేసినా ఇమ్మీడియట్ గా మిర్రర్ 2 కి వచ్చేస్తుంది. కాబట్టి ఇమ్మీడియట్ గా ఇది ఫెయిల్ ఓవర్ అయిపోతుంది. మిర్రర్ డేటాబేస్ కాస్త ప్రిన్సిపల్ అయిపోయింది. ఓకే, ఇక్కడ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదో చూద్దాం. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే VM1 ని మళ్ళీ రీస్టార్ట్ చేస్తా. లెట్స్ సీ దట్. విల్ చెక్ వాట్ హ్యాపెన్. సో VM1 ని రీస్టార్ట్ చేస్తున్నా. అవుతా ఉంది. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఇక్కడ. సో ఇది ప్రిన్సిపల్ అయింది కదా, దీన్ని మనం యాక్సెస్ చేయొచ్చా? ఎస్, వీ కెన్ యాక్సెస్ దిస్. ఇది మిర్రర్ కదా, దీన్ని యాక్సెస్ చేయాలి. ఓకే, సో ఏమైంది? VM1 షట్ డౌన్ అయింది. అంటే డేటాబేస్ అన్అవైలబుల్ లోకి వెళ్ళింది. మళ్ళీ VM1 స్టార్ట్ అయింది. లెట్స్ కనెక్ట్ దిస్. డేటాబేస్ మళ్ళీ అందుబాటులోకి వచ్చింది. ఓకే, ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఏమైంది? సింక్రొనైజింగ్ రిస్టోరింగ్ స్టేటస్. మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఇది. సో ఇది ప్రిన్సిపల్, యాక్చువల్ గా VM1 లో ఉంది. ఇది ప్రిన్సిపల్ డేటాబేస్. ఇది ప్రిన్సిపల్ డేటాబేస్ షట్ డౌన్ అయింది. షట్ డౌన్ అవుతూనే ఏమైంది? ఇక్కడ చూడండి, డిస్కనెక్టెడ్ కాస్త సింక్రనైజ్డ్ అయిపోయింది. Mirror database became a primary So, database, principal database.
సో ఇక్కడ ఏం జరిగిందో అబ్జర్వ్ చేద్దాం. లెట్స్ సీ దిస్. ఇది ఆటోమేటిక్ ఫెయిల్యూర్ అంట. ఇది ప్రిన్సిపల్ డేటాబేస్, ఇది మిర్రర్ డేటాబేస్. సో ప్రిన్సిపల్ డేటాబేస్ అందుబాటులో ఉన్నంత వరకు మిర్రర్ డేటాబేస్ గానే ఉంటుంది. బై ఎనీ మీన్స్ ప్రిన్సిపల్ డేటాబేస్ ఓకే అందుబాటులో లేదు, షట్ డౌన్ అయిపోయింది అనుకోండి, మిర్రర్ ఇమ్మీడియట్ గా ప్రిన్సిపల్ గా మారుతుంది. ఓకే, మళ్ళీ ఈ ప్రిన్సిపల్ డేటాబేస్ అనేది అందుబాటులోకి వచ్చింది అనుకోండి, ఇది ప్రిన్సిపల్ గా ఉంటే ఆల్రెడీ ఒక ప్రిన్సిపల్ ఉంది ఇక్కడ. సో ఇది మిర్రర్ అయిపోతుంది. అది క్లియర్? సో అది మళ్ళీ మనం యాక్చువల్లీ ప్రిన్సిపల్ కదా, దాన్ని మళ్ళీ ప్రిన్సిపల్ చేయలేము. మళ్ళీ ప్రిన్సిపల్ చేయాలనుకుంటే మనం ఏం చేయాలంటే, సో గో టు వేర్ ఇస్ Switch ప్రైమరీ, స్విచ్ ఓవర్ అంటాం. వెరీ గుడ్, వెరీ గుడ్. స్విచ్ ఓవర్, ఇది ప్రిన్సిపల్ కదా, గో టు ప్రిన్సిపల్, ఓపెన్ దిస్, చిన్న కమాండ్ మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. ఆల్టర్ డేటాబేస్, డేటాబేస్ నేమ్ DB100, set partner failover. This is the command. Use master database. Sorry. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందో చూడండి. రిఫ్రెష్ దిస్. ఇది మిర్రర్ అయిపోయిందా? దీన్ని స్విచ్ ఓవర్ అంటాం. ఇది ప్రిన్సిపల్ అయింది. లెట్స్ సీ దిస్. దిస్ ఈస్ వెరీ ఈజీ మెకానిజం. అదే మాన్యువల్ గా మీరు ఫెయిల్ ఓవర్ చేయాలంటే రైట్ క్లిక్, గో టు మిర్రరింగ్, మిర్రర్ డేటాబేస్, రైట్. ఓకే, I think in mirror monitor, go to task, launch database. So, ఓకే, గ్రాఫికల్ గా కూడా ఒక ఆప్షన్ ఉంది. I'll see that later. Otherwise here I think properties, go to properties, mirroring. Yeah, here it is. This is automatic failover. Okay, failover. ఇక్కడ చూడండి, failover అని ఒక ఆప్షన్ ఉంది. దీన్ని క్లిక్ చేసామనుకోండి, failover database will swap. Yes. Now what happens? Let's see. ఇది మిర్రర్ అయిపోయింది. సో రైట్ క్లిక్, గో టు ప్రాపర్టీస్. సో ఇది ఎప్పుడు కూడా మనము ఫెయిల్ఓవర్ అనేది ప్రిన్సిపల్ లోనే చేయాలి. ఇప్పుడు ప్రిన్సిపల్ ఏమైంది, ఇదేంది. గో టు ప్రాపర్టీస్, గో టు మిర్రరింగ్, ఫెయిల్ఓవర్. Refresh this, principal become mirror, mirror becomes principal. How is it? సో ఫెయిల్ఓవర్ అనేది చాలా ఈజీ కదా కంపేర్ టు లాగ్ షిప్పింగ్. Anybody have any doubts here? Okay, I lost my notes. Fine. So what have we discussed so far? Mirror architecture,
కాన్ఫిగరేషన్. మిర్రర్ కాన్ఫిగరేషన్. ఓకే. తర్వాత ఎండ్ పాయింట్స్. హౌ టు రీడ్ డేటాబేస్ ఇన్ మిర్రర్ సర్వర్. Through snapshots. How to create login. How to create login and users in mirror server. Directly not possible. Even though login is possible, so that is not intended login. SID వేరే ఉంటుంది. So create user in principal. It will reflect in mirror. Then failover, switch over. ఇప్పటి వరకు క్లియరా మీరు? Yes. So now come to next point. We'll come by step. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. దిస్ ఇస్ సింక్రోనస్ మోడ్. ఇక్కడ విట్నెస్ సింక్రోనస్ మోడ్ అనేది ఏంటంటే, సో విట్నెస్ ని యాక్సెప్ట్ చేయడం వల్ల ఫెయిల్ ఓవర్ ఆటోమేటిక్ గా ఉంది. దెర్ ఆర్ 3 ఆపరేటింగ్ మోడ్స్. వీ నీడ్ టు డిస్కస్ ఆపరేటింగ్ మోడ్స్. సో ఆపరేటింగ్ మోడ్స్ ని సో ఇలా గుర్తుపెట్టుకోండి. 3 ఆపరేటింగ్ మోడ్స్ ఉన్నాయి, కానీ బ్రాడ్ గా ఏంటంటే 2 ఆపరేటింగ్, సింక్రోనస్, అసింక్రోనస్. సింక్రోనస్ మోడ్ లో ఏంటంటే సింక్రోనస్ మోడ్ లో ఆటోమేటిక్ ఫెయిల్ ఓవర్ పాసిబుల్. asynchronous mode లో automatic failover not possible. This is manual failover. Okay. ఎందుకు asynchronous లో manual failover ఉంది, synchronous లోనే automatic failover ఉంది అంటే there is a mechanism that is called heartbeat. ఈ హార్ట్బీట్ మెకానిజం వల్ల మనకు సింక్రోనస్ మోడ్ లో ఆటోమేటిక్ ఫెయిల్యూర్ అనేది పాసిబుల్ అన్నమాట. హార్ట్బీట్ అంటే ఏంటంటే ఫర్ ఎవ్రీ 1 minute 1 second, ఫర్ ఎవ్రీ 1 second there will be 3 servers: primary partner, mirror partner, witness partner. Okay, so this will ping to this server, this will ping to this server, this will ping to this server. పింగింగ్ జరుగుతూ ఉంటది. పింగ్ అంటే ఏంటి? యు నో వాట్ ఈస్ పింగింగ్? ping localhost. What is pinging? To know whether the server is alive or not, communication is going or not. Okay, communication నడుస్తూ ఉందా లేదా చెక్ చేయడానికి మనం పింగ్ చేస్తాం. So we are in what is IP config? What is the IP of this server? 10.0.0.5. I'll ping to 10.0.0.6. 10.0.0.6 అనేది లైవ్ లో ఉందా లేదా? ఓకే, సో ఫర్ ఎవ్రీ 1 second ఇట్ విల్ పింగ్ 10.5 అనేది 6 ని పింగ్ చేస్తుంది. కమ్యూనికేషన్ వస్తే ఓకే, వెరీ గుడ్. కమ్యూనికేషన్ రాకపోతే సర్వర్ అందుబాటులో లేనట్టు. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ హార్ట్ బీట్ హియర్. ఫర్ ఎవ్రీ 1 second all servers ping to all server to know whether the server is alive or not. This is called as heartbeat. Okay, so quorum. What is quorum? Quorum ante majority. So in real time also, for example, ఒక కంపెనీలో 7 members ఉన్నారు అనుకోండి. వాళ్ళు 7 members మీటింగ్ ఆర్గనైజ్ చేస్తున్నారు.
సో ఓన్లీ 3 మెంబర్సే మీటింగ్కి వచ్చారనుకోండి, దే విల్ నాట్ స్టార్ట్ ద మీటింగ్, దే విల్ వెయిట్ ఫర్ మెజారిటీ. ఇఫ్ ఫోర్త్ పర్సన్ కమ్స్, then they will say, okay, we have a quorum, we can start the meeting. Quorum అంటే ఏంటి? మెజారిటీ. 7లో 4 is the majority. అర్థమవుతుందా అశోక్? Yes. So there are 7 persons. 1, 1, 1, 1, 1, 1, 1. సో మీటింగ్ స్టార్ట్ అవ్వాలంటే 3 persons ఉంటే ఎప్పుడు మీటింగ్ స్టార్ట్ చేయరు. అట్లీస్ట్ 4 persons ఉంటే 7 members లో, ఓకే, వీ హ్యావ్ కోరం, వీ హ్యావ్ అ మెజారిటీ, వీ కెన్ స్టార్ట్ ద మీటింగ్ అంట. సో ముగ్గురు తక్కువైనా పర్లేదు, మెజారిటీ పీపుల్ ఉన్నారు కాబట్టి. దిస్ ఈస్ ద కోరం. సో వాట్ ఈస్ ద కోరం హియర్? టోటల్ 3 సర్వర్స్ ఉన్నాయి. విట్నెస్ సర్వర్, ప్రైమరీ సర్వర్, మిర్రర్ సర్వర్. వాట్ ఈస్ ద కోరం హియర్? వాట్ ఈస్ ద మెజారిటీ ఇన్ 3? 2. 2 is the majority. సో 2 సర్వర్స్ లైవ్ లో ఉంటే ఇది సర్వైవ్ అవుతుంది మిర్రరింగ్ సిస్టమ్. 2 సర్వర్స్, 3 సర్వర్ లో 2 అన్నా లైవ్ లో ఉండాలి. ఒకవేళ 2 లైవ్ లో లేవనుకో, మిర్రర్ కొలాప్స్ అయిపోతుంది. దట్ ఈస్ ద మెజారిటీ హియర్. ఓకే, సో లెట్స్ సీ దిస్. ప్రిన్సిపల్ డౌన్ అయింది అనుకోండి. వెనెవర్ ప్రిన్సిపల్ డౌన్ అయింది, డిజాస్టర్ అయింది, దాన్ని ఏమంటారంటే మిర్రర్ విట్నెస్ కోరం, ఎండబ్ల్యూ కోరం అంటారు. కోరం ఉంది కదా, మెజారిటీ ఉంది కదా, సో మిర్రర్ సర్వర్ సస్టైన్ అవుతుంది. దెన్ వాట్ హ్యాపెన్స్? మిర్రర్ బికమ్స్ ప్రిన్సిపల్. అర్థమవుతుందా కాన్సెప్ట్? Yeah. సో దెర్ ఆర్ 3 సర్వర్స్. వెన్ దే హ్యావ్ కోరం, ఒక సర్వర్ డౌన్ అయినా కూడా దే హ్యావ్ కోరం. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మిర్రర్ విట్నెస్ కోరం. ఇన్ మిర్రర్ విట్నెస్ కోరం ఇమ్మీడియట్లీ మిర్రర్ బికమ్స్ ప్రిన్సిపల్. ఎందుకు? సో ఈ సినారియోలో ఏం జరుగుతుందో డిస్కస్ చేద్దాం. ఎవ్రీ 1 సెకండ్ కి పింగ్ అవుతా ఉంటుందా? సో ఇది డిజాస్టర్ అయింది. ఇది డిజాస్టర్ అవుతూనే, ఇది అన్అవైలబుల్ లోకి వెళ్తూనే ఇక్కడ హార్ట్ బీట్ మిస్ అవుతుంది, ఇక్కడ హార్ట్ బీట్ మిస్ అవుతుంది. సో అప్పుడు ఈ ఎగ్జిస్టింగ్ మిర్రర్ పార్ట్నర్ అనేది ఏం చేస్తుంది అంటే విట్నెస్ కి కమ్యూనికేట్ చేస్తుంది. ఏ విట్నెస్, మై పార్ట్నర్ ఈజ్ నాట్ అవైలబుల్, ఈజ్ నాట్ అలైవ్, దెర్ ఈస్ నో హార్ట్ బీట్ గోయింగ్ ఆన్ బిట్వీన్ మీ అండ్ మై పార్ట్నర్. సో దెన్ విట్నెస్ వాట్ హ్యాపెన్స్? Witness will also tries to ping this principal partner, and witness realizes there is no principal partner. అప్పుడు విట్నెస్ ఓకే, ఐ థింక్ ప్రిన్సిపల్ డౌన్ అయినట్టుంది, యూ బికమ్ ప్రిన్సిపల్ సార్. విట్నెస్ చెప్తుంది అనమాట మిర్రర్ కి, యూ బికమ్ ప్రిన్సిపల్ పార్ట్నర్. విట్నెస్ చెప్తూనే ఇది ప్రిన్సిపల్ పార్ట్నర్ అయిపోతుంది. సినారియో 2, వెన్ మిర్రర్ డౌన్, మిర్రర్ సర్వర్ డౌన్ అయింది అనుకో, దాన్ని ఏమంటారంటే ప్రిన్సిపల్ విట్నెస్ కోరం అంటారు. సో మిర్రర్ సర్వర్ డౌన్ అవుతూనే ఏమవుతుంది? ప్రిన్సిపల్ కి అర్థమైపోతుంది దెర్ ఈస్ నో హార్ట్ బీట్ అని. ఏ విట్నెస్ సర్వర్, మై పార్ట్నర్ ఈస్ నాట్ అలైవ్, హార్ట్ బీట్ ఈస్ నాట్ గోయింగ్ ఆన్ అని ప్రిన్సిపల్ విట్నెస్ కి చెప్తుంది. విట్నెస్ కూడా చెక్ చేస్తుంది, ఓకే, ఐ నో మిర్రర్ సర్వర్ ఈస్ నాట్ అవైలబుల్, ఎనీవే యు ఆర్ ఆల్రెడీ ప్రిన్సిపల్, కీప్ కంటిన్యూ యువర్ రోల్ అని చెప్తారు. సో ప్రిన్సిపల్ సర్వర్ లైవ్ లో ఉంటాయి. దిస్ ఇస్ అనదర్ సినారియో. విట్నెస్ సర్వరే డౌన్ అయింది అనుకోండి, దాన్ని పీపీ కోరం అంటారు, పార్ట్నర్ కోరం. ఇది ఒక పార్ట్నర్, ఇది ఒక పార్ట్నర్. సో ప్రిన్సిపల్ అనేది విట్నెస్ మిర్రర్ కి చెప్తుంది, మిర్రర్ సర్వర్ విట్నెస్ సర్వర్ ఈజ్ నాట్ అవైలబుల్. మిర్రర్ సర్వర్ ఆల్సో వెరిఫైస్ అండ్ ఇట్ నోస్ విట్నెస్ నాట్ అవైలబుల్. సో విట్నెస్ లేకపోయినా నీ రోల్ నీకు తెలుసు, నా రోల్ నాకు తెలుసు, మనం కంటిన్యూ అవుదామని కంటిన్యూ అవుతారు. కాన్సెప్ట్ అర్థమవుతుందా? ఈ Yes. 3 సర్వర్స్ లో Yes. అట్లీస్ట్ 2 సర్వర్స్ అందుబాటులో ఉన్నప్పుడు మాత్రమే మనకు కోరం ఉంటుంది, సిస్టమ్ ఉంటుంది, ఆటోమేటిక్ ఫెయిల్ ఓవర్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ప్రిన్సిపల్ డౌన్ అయింది, ఇమ్మీడియట్ గా మిర్రర్ విల్ బికమ్ ప్రిన్సిపల్. ఎందుకు? విట్నెస్ ఉంది,
సో ఒక సిస్టమ్ ఉంది కోరం అని. దీన్ని ఆటోమేటిక్ ఫెయిల్ ఓవర్ అవ్వడానికి మేజర్ రీజన్ కోరం. సో విట్నెస్ లేదనుకోండి, ఆటోమేటిక్ ఫెయిల్ ఓవర్ ఈజ్ నాట్ పాసిబుల్. ఆర్ యు క్లియర్? Yes. Okay, let's see this. So I configured two mirroring systems. One is for DB100, second is for MirrorDB. Go to MirrorDB properties. Go to mirroring. So ఇక్కడ విట్నెస్ కాన్ఫిగర్ అయిందా చూడండి. విట్నెస్ లేదు ఇక్కడ. విట్నెస్ అడ్రస్ ఇవ్వలేదు మనం. ఓకే, సో వితౌట్ విట్నెస్ దెర్ ఈస్ నో ఆటోమేటిక్ ఫెయిల్ ఓవర్ పాసిబుల్. 2 మోడ్స్ ఓన్లీ. చూడండి, ఈ 3 మోడ్స్ ఉన్నాయి ఇక్కడ. 2నే హైలైట్ లో ఉన్నాయి, థర్డ్ వన్ లేదు. సో వాట్ ఈస్ ద మోడ్స్ పాసిబుల్ వితౌట్ విట్నెస్? అసింక్రోనస్ కమిట్, commit changes at the principal and then transfer to the mirror. Synchronous commit, always commit the changes at both principal and mirror. Okay, కానీ without automatic failover. Synchronous commit, asynchronous commit possible కానీ ఇక్కడ automatic failover అనేది అవ్వదు. సో మాన్యువల్ గా మీరు వెళ్ళి ఫెయిల్ ఓవర్ చేయాలి. Are you clear? Yes. So take a break 5 minutes. We will start again for asynchronous commit. Synchronous commit మనం చూసాం కదా, how it happens, synchronous commit architecture. Asynchronous commit అనేది ఎలా ఉంటుందని చూద్దాం. So take a break for 5 minutes. We will come on.